Honorable Chief Guest, hearty welcome to you to our school Satyashodak Pathashala, Sirikonda. Color party, piche madega, piche mod.
పండగ తెలంగాణ జానపదం దాని గొప్పతనాన్ని తమ నృత్యం ద్వారా మనల్ని అలరించడానికి వస్తున్నారు. జానపదం జానపదమే మన ప్రాణపదం పల్లె పదం జానపదమే పల్లెల్లో పుట్టింది జానపదమే ఉయ్యాలను పిండి జానపదమే ఉరుతలు ఊగించింది జానపదమే పల్లె నుంచి గల్లి దాకా గల్లి నుంచి ఢిల్లీ దాకా పల్లె నుంచి గల్లి దాకా గల్లి నుంచి ఢిల్లీ దాకా అమ్మలక్కలంతా కలిసి ఆడివాడే జానపదం అమ్మలక్కలంతా కలిసి ఆడివాడే జానపదం చిన్న పెద్దలంతా కలిసి సింధులేసే జానపదం జానపదం మన జానపదం భలే జానపదం జానపదం జానపదమే మన ప్రాణపదం పల్లె పదం జానపదమే పల్లెల్లో పుట్టింది జానపదమే ప్రజల గుండెల్లో నిలిసింది జానపదమే మనసు చిక్కుమంటాదే మనసు చిక్కుమంటాదే మనసు చిక్కుమంటాదే తప్పు యాద ఇంటి గుండె జల్లు జల్లు మంటాదే కాలి గజ్జగల్లు మంటే మనసు చూపుమంటాదే కూరగాళ్ళు ఈల వేసి కూర కూర చేస్తాంటే కూరగాళ్ళు ఈల వేసి కూర కూర చేస్తాంటే కూర కూర చేస్తాంటే ఉడకాల ముసలికైన ముళ్ళు పడుచుకొస్తాదే జానపదం మన జానపదం 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 జానపదమే మన ప్రాణపదం పల్లె పదం జానపదమే పల్లెల్లో పదమే పాలకన్న కమ్మనైది జానపదం కమ్మనైది జానపదం కమ్మనైది జానపదం గంగిరెద్దులాడగాడి పాట కూడా జానపదం పాట కూడా జానపదం పాట కూడా జానపదం సందమామ రావే బుజ్జగించలాలి పదం సందమామ రావే బుజ్జగించలాలి పదం బుజ్జగించలాలి పదం సంతోడు సంకలేపి ఆడుతుంటే అమ్మ పదం పదే 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 జనా చూడుకోయన్న సంబాదు జానపదం జనా చూడుకోయక్క అఖిలబాదు జానపదం జనా చూడుకో చెల్లి నగర జానపదం జనా చూడుకో తల్లే ఇది మన జానపదం మన ప్రాణపదం మన పల్లె పదం తెలంగాణ జానపదం అరే జానపదం జానపదం జానపదమే మన ప్రాణపదం పల్లె పదం జానపదమే అరే జానపదం జానపదం జానపదమే మన ప్రాణపదం పల్లె పదం జానపదమే అరే పల్లెల్లో పుట్టింది జానపదమే ప్రజల గుండెల్లో నిలిసింది జానపదమే అరే పల్లెల్లో పుట్టింది జానపదమే ప్రజల గుండెల్లో నిలిసింది జానపదమే ఉయ్యాల రూపింది జానపదమే ఉరుకలు ఊగించింది జానపదమే ఉయ్యాల రూపింది జానపదమే ఉరుకలు ఊగించింది జానపదమే పల్లె నుంచి గల్లీ దాకా గల్లీ నుంచి ఢిల్లీ దాకా అమ్మాలంతా కలిసి ఆడిపాడే జానపదం పల్లె నుంచి గల్లీ దాకా గల్లీ నుంచి ఢిల్లీ దాకా జానపదం జానపదం జానపదమే మన ప్రాణపదం పల్లె పదం జానపదమే. ఉన్నత ఉద్యోగాన్ని సాధించి నిరాడంబరుడిగా నిగర్విగా పాలనా దక్షకుడిగా నిరంతరం జిల్లా విద్యాశాఖ అభ్యున్నతిని ఆశిస్తూ ఆకాంక్షిస్తూ
మారిన నూతన విద్యా విధానాన్ని నిరాటంకంగా నడిపిస్తూ అధికారిక అనధికారిక మన్ననలు పొంది వేదికపైకి సాదరంగా ఆహ్వానిస్తున్నాం. అదేవిధంగా నేటి సమావేశపు అధ్యక్షులు నర్సయ్య సార్ గారిని వేదికపైకి ఆహ్వానం పలుకుతున్నాం. బీపీ శ్రీమతి బోయిడి మంజులా ప్రకాష్ గారిని వేదికపైకి రావాల్సింది. నా మతం జనఘోష నా భాష అన్న జనహిత ప్రభంజనం అతి కొండ ముద్దుబిడ్డ డిసిసి ప్రెసిడెంట్ అంబేద్కర్ భావజాలంలో పూలే గారి స్ఫూర్తితో అణగారిన వర్గాలు అనతు చేయుతనందిస్తూ నిర్వహిస్తూ అందరి మన్ననలు పొందుతున్న మన జిల్లా ప్రభుత్వ పరీక్షల సహాయక సంచాలకులు శ్రీ నాగేశ్వర్ సార్ గారిని వేదికపైకి ఆహ్వానిస్తున్నారు. తెలంగాణ రికగ్నైజ్డ్ ప్రైవేట్ స్కూల్స్ డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ శ్యామ్ సుందర్ రెడ్డి గారిని వేదికపైకి ఆహ్వానిస్తున్నారు. నేటి సమావేశపు ప్రత్యేక ఆహ్వానితులు సిరికొండ గ్రామ ప్రథమ పౌరులు సిరికొండ మండల సర్పంచ్ ఫోరం అధ్యక్షులు దేగం చిన్నసాయన సంజీవ్ గారిని వేదికపైకి వేదికపైకి అబ్దులు సోల్మన్ సార్ గారిని వేదికపైకి ఆహ్వానిస్తున్నాం. ఎస్సీ ఎస్టీ ఉద్యోగుల సంఘం రాష్ట్ర బాధ్యులు సంతోష్ నాయక్ గారిని, పిఆర్టీయు మండల్ ప్రెసిడెంట్ రాజేశ్వర్ సార్ గారిని వేదికపైకి ఆహ్వానిస్తున్నాం. బీటీఏ డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ సత్యానంద్ అన్నగారిని వేదికపైకి ఆహ్వానిస్తున్నాం. కరీంనగర్ గడ్డ జానపదుల బిడ్డ మరిమల్ల గ్రామంలో విరిసిన మట్టి బిడ్డ పేదరికంలో విరబూసిన గాన కోకిల తన బతుకు చిత్రమునే పాటలుగా మలిచి జానపదులనే తన సర్వస్వంగా భావించి అంచెలంచెలుగా ఎదిగాడు. రాష్ట్రంలోనే కాదు అమెరికా నుండి కూడా ఆహ్వానం పొందిన మన మాటల తిరుపతి గారిని వేదికపైకి ఆహ్వానిస్తున్నాం. టిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు తోట రాజన్న గారిని వేదికపైకి ఆహ్వానిస్తున్నాం. కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు బాల నర్సయ్య గారిని వేదికపైకి ఆహ్వానిస్తున్నాం. అదేవిధంగా సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ జిల్లా కార్యదర్శి పంచాక్షర్ గారిని వేదికపైకి ఆహ్వానిస్తున్నాం. భాస్కర్. అదేవిధంగా సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ ఆర్మూర్ డివిజన్ కార్యదర్శి రామకృష్ణ గారిని వేదికపైకి ఆహ్వానిస్తున్నాం. మైలారం గ్రామ ఎంపీటీసీ జి సంతోష్ని వేదికపైకి ఆహ్వానిస్తున్నాం. ప్రముఖ కళాకారులు రెడ్డి రాజయ్య గారిని వేదికపైకి రావాల్సిందిగా కోరుకుంటున్నాం. అదేవిధంగా కామధేను జ్యోతి రావాల్సిందిగా కోరుకుంటున్నాం. నరేంద్ర రెడ్డి కాలేజీ ప్రిన్సిపల్. పిఏసిఎస్ చైర్పర్సన్ బిజాపు గోపాల్ గారిని వేదికపైకి రావాల్సిందిగా కోరుకుంటున్నాం. అదేవిధంగా అంజాగౌడ్ గారిని వేదికపైకి మా పూల నమ్మిన జ్యోతిరావు పూలేని మదిలో నిన్ను తలుచుకుందుమా. మా పూల నమ్మిన జ్యోతిరావు పూలేని సమత మమతలు పంచి జనుల హితము కోరిన గౌతమ కులము మతముల మరచి బడుగుల ఒకటి చేసిన బౌద్ధమ సామ్యవాదపు కలలు గన్న సమ సమాజపు నేత్రమా మనుషులందరూ ఒక్కటేనని చాటిన ఓ మహాత్మా జ్యోతిరా పూలే జోహారు జోహారు మా జాతికే వెలుగు దీపమైనారు మా బడుగులకు మీరు బాపువైనారు. సమత మమతను పంచి జనుల హితము కోరిన గౌతమ కులము మతముల మరిచి బడుగుల ఒకటి చేసిన బౌద్ధమా ఎవడు అధికుడు ఎవడు అధముడు ఎవడు చేసిన ధర్మమిది అని బహుజనులను కూడా తీసి హారతీయగా ఒకటి చే
మరిచినావు జ్యోతిబా పూలే జోహారు జోహారు మా జాతికే వెలుగు దీపమైనారు మా బడుగులకు మీరు బాపువైనారు సమత మమతలు పంచి జనుల హితము కోరిన గౌతమ కులము మతముల మరిచి బడుగుల ఒకటి చేసిన బౌద్ధమ మనవునేమో మాకు చూపి మూలవాసుల గొంతును లిపి దళితులు గౌరవత నుంచి రాజ్యమును మీరనుభవించి ఎంతకాలం నీ వివక్షని ఎదురు తిరిగిన యోధుడా ఎంతకాలం నీ వివక్షని ఎదురు తిరిగిన యోధుడా ప్రేమ జాలి కరుణ త్యాగం కలిసి నడిపిన బుద్ధుడా జ్యోతిబా పూలే జోహారు జోహారు మా జాతికే వెలుగు మార్పు కోరిన సూర్యుడా ఇక తూర్పు దిక్కే మాదిరా మార్పు కోరిన సూర్యుడా ఇక తూర్పు దిక్కే మాదిరా బడుగులకు బలహీనులకు ఆరాధ్య దైవం నీవురా జ్యోతిబా పూలే జోహారు జోహారు మమతలు పంచి జనుల హితము కోరిన గౌతమ కులము మతముల మరిచి బడుగుల ఒకటి చేసిన బౌద్ధమా రావు పూలే వర్ధంతి సందర్భంగా సత్యశోధక పాఠశాలకు విచ్చేసినటువంటి అతిథులకు శ్రేయోభిలాషులకు ముఖ్యంగా మా జిల్లా విద్యాశాఖ అధికారి గారికి అలాగే పాత్రికేయ సోదరులకు యువతకు విద్యార్థులకు అందరికీ కూడా తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర శుభోదయాలు. సామాజికంగా ఆర్థికంగా అట్టడుగున ఉన్నటువంటి వర్గములో పుట్టి ధైర్య సాహసాలతో ఆత్మబలంతో అవరోధాలను ఎదుర్కొని పైకొచ్చినటువంటి వ్యక్తి మహాత్మా జ్యోతిరావు పూలే. సనాతన వాదుల కుటిల నీతికి మత మౌఢ్యానికి ఎదురు తిరిగి మొక్కవోని ధైర్యంతో మడమ తిప్పని శౌర్యంతో దళిత వర్గాల పట్ల ఆప్యాయత రూపుగట్టినటువంటి వ్యక్తి మహాత్మా జ్యోతిరావు పూలే. విద్య లేక వివేకం లేదు, వివేకం లేక నీతి లేదు, నీతి లేక పురోగతి లేదు, పురోగతి లేక విత్తం లేదు, ఆ విత్తం లేక శూద్రులు అధోగతి పాలవుతున్నారు. ఇదంతా కేవలం విద్య లేకపోవడం వల్లనే అని చెప్పినటువంటి మహాత్మా జ్యోతిరావు పూలే నిమ్న కులాల కోసం, స్త్రీల కోసం దేశంలోనే ప్రప్రథమంగా పాఠశాలలు స్థాపించి విద్యా వ్యాప్తి ద్వారా వారిని దాస్య విముక్తుల్ని చేసేందుకు కుల వివక్షతను, సాంఘిక దోపిడిని, మూఢనమ్మకాలను, మానవులంతా ఒకటే, కుల భేదాలు కల్పితాలు, సామాజిక వ్యవస్థలో ఆ నమ్మకాలను కూలగొట్టాలని పూలే గారి భావన మరియు నినాదం. కుల వ్యవస్థ సమూలంగా నిర్మూలించబడాలన్న పూలే గారి ఆలోచనకి, విశ్లేషణకి గులాంగిరి అనేటటువంటి పూలే గారు రాసినటువంటి ఈ యొక్క పుస్తకం అద్దం పడుతుంది. వీలైన ప్రతి ఒక్కరు కూడా ఈ గులాంగిరి అనేటువంటి పుస్తకాన్ని చదివితే బాగుంటుందని కోరుకుంటున్నాం. ప్రపంచ మేధావులలో ప్రథముడిగా వెలుగొందినటువంటి నిలిచినటువంటి డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ గారు పూలే గారే నా ప్రథమ గురువు అని పిలుచుకున్నాడు. ఇది మహాత్మా జ్యోతిరావు పూలే గారి యొక్క గొప్పతనంగా చెప్పుకోవచ్చు. 1888 మే 11వ తేదీన ఈ భారతీయులందరూ కూడా మొట్టమొదటగా మహాత్మా అని పిలిచి సత్కరించుకున్నది మహాత్మా జ్యోతిరావు పూలే గారిని. ఇంతటి మహాత్ముని ఆశయాలకు, ఆదర్శాలకు అనుగుణంగా వీటన్నిటినీ మనం పాటిస్తూ నవ సమాజ నిర్మాణంలో మనము పాలు పొందాలని, పూలే స్ఫూర్తి అందరి మనస్సుల్లో ఉండాలని మనసారా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ.
ఒక కళాకారుడిగా గుర్తింపునిచ్చి ప్రతి సంవత్సరం ఈ కార్యక్రమానికి నన్ను ఆహ్వానిస్తున్నందుకు సత్యశోధక్ విద్యా సంస్థ వ్యవస్థాపకులు నర్సయ్య గారికి జీవితాంతం రుణపడి ఉంటాను నేను. అదేవిధంగా వారి ఉపాధ్యాయులు గారికి కూడా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. మార్పు అనే ఒక పదం మీద ఒక పాట రాసిన నేను. ఇవాళ మనిషి మారిపోతూ అంటే ఒక సామెత ఉన్నది, ఏది మారినా పరిస్థితులు మారినా ఒక ట్రెండ్ క్రియేట్ అయినా కూడా కాలం మారుతుంది అని అంటాం, ఇది సామెత. కానీ మనిషి మారుతూ కాలాన్ని నిందిస్తుండ అనేది నా ప్రశ్న. దాని మీద ఒక పాట పాడతాను. మారిపోతుంది మనం నిందలా పాలవుతుంది కాలం, ఏదిరా మనిషి గొప్ప దినదినము దిగజారి గుణము దప్ప. మారిపోతుంది మనం నిందల పాలవుతుంది కాలం, ఏదిరా మనిషి గొప్ప దినదినము దిగజారే గుణము దప్ప. సాధించే గోరంత కోల్పోయ కొండంత వెలుగంటే చీకటి వెంటాడుతున్నట్టు మారిపోతుంది మనం నిందల పాలవుతుంది కాలం, ఏదిరా మనిషి గొప్ప దినదినము దిగజారే గుణము దప్ప. మరయంత్రమై మనిషి మనుగడను సాగించ మారింది చాలక ఇంకేదో సాధించ, కాలానికే వేగమందించ నిందించ, నిలువలేక కంటి నిదురలేక బ్రతుకు వెళ్ళదీస్తోంది మనం నిందల పాలవుతుంది కాలం, ఏదిరా మనిషి గొప్ప దినదినము దిగజారే గుణము దప్ప. బరమైన పంచభూతాలు వీడలేనాడు వాటి ధర్మాలు, సృష్టినే వంచాలవుతుంది కాలం, ఏదిరా మనిషి గొప్ప దినదినము దిగజారే గుణము దప్ప. గత చరితకు తుప్పు మన భవితకు ముప్పు తప్పదని తెలిసిన గొప్ప లేకున్నాము, తప్పును కప్పేస్తూ గొప్పనే చూపిస్తూ నిప్పులా గుండములో నిండమునిగేందుకే జారిపోతుంది మనం నిందల పాలవుతుంది కాలం, ఏదిరా మనిషి గొప్ప దినదినము దిగజారే గుణము దప్ప. చైర్పర్సన్ ఆఫ్ క్లౌడ్ కిడ్స్ సాఫ్ట్వేర్ చైర్పర్సన్ శ్రీ పూల్ సింగ్ గారిని వేదికపైకి రావాల్సిందిగా కోరుకుంటున్నాను. మరో ఎన్ఆర్ హైదరాబాద్ నర్సింగ్ గారిని వేదికపైకి రావాల్సిందిగా కోరుకుంటున్నాను. అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర ఉద్యోగుల సంఘం ఉపాధ్యక్షులు బాలయ్య సార్ గారిని వేదికపైకి రావాల్సిందిగా కోరుకుంటున్నాం. ఈ సమావేశాన్ని ఉద్దేశించి ప్రసంగించవలసిందిగా సత్యశోధక్ ఎడ్యుకేషనల్ చైర్పర్సన్ నర్సయ్య సార్ గారిని కోరుకుంటున్నాం. మిత్రుడు సిరికొండ ప్రైవేట్ స్కూల్స్ అసోసియేషన్ మండల సెక్రటరీ ముజీబ్ గారిని కూడా వేదికపైకి ఆహ్వానిస్తున్నాం. సభకు నమస్కారం. మహాత్మా జ్యోతిరావు పూలే వర్ధంతిని పురస్కరించుకొని ఏర్పాటు చేసుకున్న ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన గౌరవనీయులు పెద్దలు మండల విద్యాధికారి శ్రీనివాసాచారి గారికి, విశిష్ట అతిథులుగా విచ్చేసిన మండల ప్రజా పరిషత్ అధ్యక్షురాలు మంజుల ప్రకాష్ గారికి, మరో విశిష్ట అతిథిగా విచ్చేసిన డిసిసి అధ్యక్షులు తాయర్ బిన్ అమ్దార్ గారికి, మా ట్రస్మా జిల్లా అధ్యక్షులు శ్యామ్ సుందర్ రెడ్డి గారికి, ఎంఈఓ గారికి, ఈ కార్యక్రమంలో మా ప్రత్యేక ఆహ్వానాన్ని మన్నించి విశిష్ట అతిథిగా విచ్చేసిన
ప్రభుత్వ పరీక్షల నిర్వహణాధికారి నాగేశ్వరరావు సార్ గారికి, సర్పంచ్ల ఫోరం మండల అధ్యక్షులు స్థానిక సర్పంచ్ సంజీవ్ గారికి, వివిధ పార్టీ ప్రెసిడెంట్స్లకు, వేదికను అలంకరించిన ఉపాధ్యాయ సంఘ నాయకులకు, మిత్రులకు, శ్రేయోభిలాషులకు, వేదిక పైన ఉన్న ఇతర పెద్దలందరికీ, ఇప్పుడే విచ్చేసిన మా సోదర సమానులు, మాకంటే సీనియర్, మరి తను చికాగోలో ఇప్పుడు సాఫ్ట్వేర్ కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్గా ఉన్న పూల్ సింగ్ అన్న గారికి, అదేవిధంగా ఈ కార్యక్రమంలో పాల్పంచుకుంటున్న వివిధ గ్రామాల నుంచి విచ్చేసిన పెద్దలకు, వివిధ గ్రామాల నుంచి వచ్చిన యువతకు, సత్యశోధక పాఠశాల పూర్వ విద్యార్థులకు, పాత్రికేయ బృందానికి, సత్యశోధక పాఠశాల ఉపాధ్యాయ సిబ్బందికి, ఈ కార్యక్రమంలో పాల్పంచుకుంటున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున, సత్యశోధక పాఠశాల విద్యార్థులు కూడా పేరు పేరున మహాత్మా జ్యోతిరావు పూలే వర్ధంతి మహత్తర ఘట్టం కోసం ఎన్నో ఒడిదుడుకులను, వ్యయ ప్రయాసాలను ఎదుర్కొని నాటి సమాజంలోనే విప్లవోద్యమగా పేరుగాంచిన యావత్ ప్రపంచానికే మార్గదర్శకులు మహాత్మా జ్యోతిరావు పూలే. మహాత్మా జ్యోతిరావు పూలేను స్ఫూర్తిగా తీసుకొని 15 సంవత్సరాల క్రితం 2000 సంవత్సరంలో సత్యశోధక ఎడ్యుకేషనల్ సొసైటీని ప్రారంభించి, ఆ సత్యశోధక ఎడ్యుకేషనల్ సొసైటీ ఆధ్వర్యంలో ఈ ప్రాంతంలో, మారుమూల ప్రాంతంలో ఒక విద్యా సంస్థను నెలకొల్పి విద్యను వ్యాపార దృక్పథంతో కాకుండా సేవా దృక్పథంతో ఈ ప్రాంత ప్రజలకి ఒక మంచి నాణ్యమైన విద్యను అందించాలనే దృఢ సంకల్పంతో, అంతేకాకుండా ఈ సమాజంలో ఉన్న రుగ్మతలను రూపుమాపడానికి తన వంతు కృషిని ఈ సత్యశోధక ఎడ్యుకేషనల్ సొసైటీ చేయడమే కర్తవ్యంగా భావించి, జిల్లా వ్యాప్తంగా సత్యశోధక ఎడ్యుకేషనల్ సొసైటీ ద్వారా సామాజిక రుగ్మతల నివారణ కోసం విద్యార్థుల్ని చైతన్యం చేయడం అయితేనేమి, యువతను చైతన్యం అయితేనేమి, వివిధ కార్యక్రమాలలో సత్యశోధక ఎడ్యుకేషన్ సొసైటీ ముందుంటుందని తెలియజేసుకుంటూ, మరి ఈ ప్రాంత ప్రజలకు సత్యశోధక ఎడ్యుకేషన్ సొసైటీ అయితేనేమి, సత్యశోధక పాఠశాల అయితేనేమి, దాని గురించి చెప్పాల్సిన అవసరం లేదని నేను అనుకుంటున్నాను. అయితే ఈ ప్రాంతంలో ఉన్న విద్యార్థుల్ని, ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థుల్ని కూడా ప్రోత్సహించి తన వంతు గుర్తింపును ఇవ్వాల్సిన బాధ్యతగా భావించి 15 సంవత్సరాలుగా ఈ మండలంలోని 10వ తరగతిలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు నగదు ప్రోత్సాహ బహుమతులతో పాటు ఆయా పాఠశాలలో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు స్కూల్ టాపర్స్గా ప్రత్యేక బహుమతులని, సర్టిఫికెట్స్ అందజేస్తుంది ఈ సత్యశోధక ఎడ్యుకేషన్ సొసైటీ. అట్లాగే ఇంటర్మీడియట్ మండల స్థాయిలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థికి మండల స్థాయిలో క్యాష్ అవార్డును అందజేయడం జరుగుతుంది. ఇదే విధంగా ఈ ప్రాంతంలో ప్రకృతి పరంగా ఏదైనా సంభవించినప్పుడు విరాళాలు అయితేనేమి, ఈ సునామీ, గుజరాత్ అట్లాంటి భూకంప సమయంలో కూడా విరాళాలను సేకరించి సత్యశోధక ఎడ్యుకేషన్ సొసైటీ తన వంతు కృషిని చేసింది. అదేవిధంగా మండలంలో ఎక్కడ అగ్ని ప్రమాదాలు సంభవించినా తన వంతు కృషిగా, తన వంతు వృత్తిని ఈ సత్యశోధక ఎడ్యుకేషన్ సొసైటీ అందజేసింది. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా కార్యక్రమాలలో సత్యశోధక ఎడ్యుకేషన్ సొసైటీ పనిచేస్తుందని, ఈ సొసైటీ పనిచేయడానికి ఈ సత్యశోధక ఎడ్యుకేషన్ సొసైటీకి మిత్రులు, శ్రేయోభిలాషులు, సత్యశోధక పాఠశాల ఉపాధ్యాయ సిబ్బంది యొక్క సమిష్టి కృషి వలనే సత్యశోధక ఎడ్యుకేషన్ సొసైటీ ఈ కార్యక్రమాన్ని చేస్తుందని, జిల్లా వ్యాప్తంగా కూడా ఇంకా ఇలాంటి కార్యక్రమాలను చేపడుతూ సామాజిక చైతన్యం కోసం బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగాన్ని రూపొందించిన రాజ్యాంగ నిబంధనల్ని అమలుపరచడం కోసం, మహాత్మా జ్యోతిరావు పూలే కలలు కన్న ఆశయ సాధన కోసం, తన భార్య అయిన సావిత్రిబాయి యొక్క స్ఫూర్తితో, సావిత్రిబాయి యొక్క మహిళల చైతన్యం కోసం చేసిన కృషిని మేము మా మనసులో లక్ష్యంగా పెట్టుకొని ముందుకెళ్తామని చెప్పేసి, ఈ అందరికీ కారణం మిత్రులు, శ్రేయోభిలాషులు, ఈ ప్రాంత ప్రతినిధులు, అధికారులు అందరి యొక్క వెన్నుదట్టి ప్రోత్సహించడం వల్లనే ఇలాంటి పనులు చేస్తున్నామని తెలియజేసుకుంటూ, మరి ఈ కార్యక్రమంలో పాల్పంచుకుంటున్న ప్రతి ఒక్కరికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ నా ప్రసంగాన్ని ముగిస్తున్నాను.
జ్యోతిరావు పూలే గారి వర్ధంతి సందర్భంగా పాఠశాలలో ఏర్పాటు చేసినటువంటి ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి మన ముఖ్య అతిథులు జిల్లా విద్యాసారథి డిఓ గారు, అలాగే వేదికపోయినటువంటి ప్రజాప్రతినిధి మండల పరిషత్ ప్రెసిడెంట్ శ్రీమతి బోయిడి మంజుల ప్రకాష్ గారు, తాహిర్ బిన్ అమ్దాన్ గారు, అలాగే ఈ ప్రైవేట్ పాఠశాల సంఘ అధ్యక్షులు శ్యామ్ సుందర్ రెడ్డి గారు, గ్రామ సర్పంచ్ శ్రీ సంజీవ్ గారు, అలాగే పరీక్షల విభాగం సహాయ కమిషనర్ శ్రీ నాగేశ్వరరావు గారు, అలాగే ఈ ప్రాంత ప్రజలు మరి విద్యాపరమైనటువంటి ఏ ఆలోచన వచ్చినా మరి నేను ఈ గత 2 సంవత్సరాల నుంచి వింటున్నటువంటి మధురమైన పేరు శ్రీ పూల్ సింగ్ గారు, అలాగే వారి సహచర ఎన్ఆర్ఐ గారు, అలాగే వేదికపై ఉన్నటువంటి అనేక ప్రజాప్రతినిధులు, సర్పంచులు, ఎంపీటీసీలు, ప్రధాన ఉపాధ్యాయులు, సామాజిక కార్యకర్తలు, కళాశాలకు సంబంధించిన పేరు పేరున అందరికీ వేదికపోయినటువంటి మీ అందరికీ ఈ సందర్భంగా నమస్సుమాంజలు. అలాగే కార్యక్రమానికి విచ్చేసినటువంటి పాత్రికేయ మిత్రులు, అలాగే కార్యక్రమంలో భాగస్వామ్యం పుట్టినటువంటి పుర ప్రముఖులు, ఆయా గ్రామాల యొక్క ప్రతినిధులు, విద్యార్థుల తల్లిదండ్రులు, అలాగే ఈ పాఠశాలకు అశేషమైనటువంటి కృషి అందిస్తూ విద్యావ్యాప్తిలో తమ భాగస్వామ్యాన్ని పొందుతున్నటువంటి ఉపాధ్యాయులు, ఉపాధ్యాయునులు, అలాగే ఈ ప్రియమైనటువంటి విద్యార్థులు అందరికీ ఈ సందర్భంగా మరి జ్యోతిరావు పూలే చూపినటువంటి మార్గంలో ముందుకెళ్ళడానికి మరి మార్గాన్ని నిర్దేశిస్తూ వీర సైనికుల్లాగా విద్యావ్యాప్తిలో ముందుంటున్నటువంటి మీ అందరికీ ఈ సందర్భంగా ఆశీర్వదిస్తూ, కార్యక్రమం చాలా గొప్పది. ఏ కార్యక్రమమైనా ఈ ప్రాంతంలో చాలా విశేషంగా జరిపే ఏకైక వ్యక్తి శ్రీ నర్సయ్య గారు. అలాంటి నర్సయ్య గారు ఈ వ్యవస్థను స్థాపించి నా దృష్టిలో పూలే గారిని మరిపిస్తున్నారు. పూలే గారు చూపిన బాటను నడిపిస్తూ మరొక ఈ ప్రాంత పూలేగా నేను వారిని కొనియాడుతున్నాను. మరి వారి ఆశయాలు, వారి యొక్క ఆదర్శము పూర్తిగా తనదైన శైలిలో మరి పూలే గారిని మీరు మర్చిపోకూడదు. వారి ప్రతినిధిగా ఈ సమాజ సేవ చేయడానికి నేను ఈ ప్రాంతంలో జన్మించాను అనే రీతిలో నిస్వార్థంగా విద్యా వ్యాప్తికి కృషి చేస్తున్నటువంటి శ్రీ నర్సయ్య సోదరులు, ఈ సోదరులు అపూర్వ సోదరులు. మరి తల్లిదండ్రులు ఏ సందర్భంగా పెట్టారో ఒకటే పేరు, కానీ నేనైతే ఈ ప్రాంతంలో ఆ నర్సయ్య అనే పేరుతో తన్మయత్వాన్ని పొందుతున్నాను. ఈ ఏమాత్రం బేసిజం లేకుండా అన్నకు తమ్ముడు, తమ్ముడికి అన్న ఒక చక్కటి ఫ్రెండ్స్, వాళ్ళిద్దరూ బ్రదర్స్ అంటే నమ్మడానికి వీలు లేకుండా మంచి ఈ కార్యక్రమంలో భాగస్వామ్యం పొందుతూ లాభాపేక్ష లేకుండా విద్యావ్యాప్తి చేయడం ఈ సమాజానికి ఆ రోజు ఏర్పడినటువంటి పెద్ద విఘాతమే విద్య. అంటే ఆ విద్య అనే ఒక విషయాన్ని పౌరులకు మనం అందించినట్లయితే అన్ని విషయాలు వాళ్ళే తమదైన శైలిలో పొందే అవకాశం ఉంటుందని భావించిన పూలే గారికి ఈ సందర్భంగా మరి నేను శిరస్సు వంచి నమస్కరిస్తున్నా. చక్కటి ఆయుధాన్ని సమాజానికి అందించిన మహాత్మా, మీరు నిజంగానే మహాత్ములు. మరి అంటే విద్య అనేది ఎక్కడా తరగని నిరంతరం పెరిగే ఒక ధనం, దాన్ని మన వారసులకు అందించాల తప్ప మరి ఏది ఇచ్చినా దానికన్నా తక్కువ. ఆ నిదర్శనమే వేదికపై ఉన్నటువంటి పూల్ సింగ్ గారు. పూల్ సింగ్ గారికి అందిన విద్య వల్లనే వారు ప్రపంచంలో అగ్రరాజ్యమైనటువంటి అమెరికాను శాసిస్తున్నారు. వారు తీసుకుపోయినటువంటి ఒకే ఒక ఆయుధం ఏమిటి సార్? విద్యనే. విద్య అనే ఆయుధంతో వారు విశ్వాన్ని తలదన్నే దేశంలో చాలా గర్వపడేటువంటి స్థాయిలో ఉన్నారు. అలా ఈ సభా స్థలిలో ఉన్నటువంటి ప్రతి వ్యక్తి కూడా విద్యా వ్యాప్తి కృషి చేస్తున్నటువంటి వ్యక్తులే. నిరంతరం ఈ విద్యా వ్యాప్తి కొనసాగుతూ ఉండాలి. అటువంటి ఈ కొనసాగింపులో ఈ ప్రాంతంలో శ్రీ నర్సయ్య గారు అగ్రగణ్యులు. ఈ పాఠశాలలో నిరంతర కార్యక్రమాలు, ప్రతిరోజు విద్యా పండగే. అలాంటి ఈ పండగ వాతావరణాన్ని
విద్యా వ్యాప్తికి కొనసాగిస్తున్న మీరు ధన్యులు మిత్రమా. ఈ కార్యక్రమానికి మరి ఇంత ప్రజాదరణ మీకు అందిందంటే మీ నిస్వార్థ సేవనే. తాను జీవిస్తూ ఈ వ్యవస్థను స్థాపించి అనేక మందికి మరి ఉద్యోగ వృత్తిని కూడా కల్పిస్తున్నారు. అంటే 2 రకాల సేవా కార్యక్రమాన్ని వారు నిర్వహిస్తున్నారు. అతి తక్కువ వ్యయంతో విద్యా వ్యాప్తి, చాలామందికి నిరుద్యోగ వృత్తి, అలాంటి ఉద్యోగ అవకాశాన్ని కూడా కల్పిస్తూ అన్ని రకాల సేవలు అందిస్తున్నటువంటి శ్రీ నరసయ్య గారు నా దృష్టిలో అవతరించినటువంటి పూలే గారే. అలాంటి ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన మీ అందరికీ కాలం చాలా విలువైంది కనుక చెప్పాల్సిన అంశాలు అనేకం ఉన్నా ఈ కార్యక్రమము ఇంత విజయవంతం కావడానికి ఆత్మశుద్ధితో అందరూ ఈ విద్యా వ్యాప్తిలో సహకరిస్తూ ప్రతి గ్రామంలో విద్యాధికారిగా, మండల విద్యాధికారిగా నా స్వార్థంతో తల్లిదండ్రులందరూ కూడా చైతన్యమై ప్రతి గ్రామంలో కూడా విద్యా వ్యాప్తికి విద్యార్థులు నిరంతరం పాఠశాలలో ఉండేటట్టుగా ఆ గ్రామంలో ఉన్న ప్రజాప్రతినిధులు గ్రామంలో ఉన్నటువంటి ఆ సరస్వతి ఆలయాన్ని ఒకసారి కన్నెత్తి చూస్తూ అక్కడ ఉన్నటువంటి విద్యార్థులు జరుగుతున్నటువంటి విద్యా సేవ ఎలా జరుగుతున్నది అని కనిపెడుతూ మీ విద్యార్థులకు విద్యా శాఖచే అన్ని రకాల సేవలు అందే విధంగా మీరందరూ కూడా మనస్ఫూర్తిగా సహకరించాలని కోరుతూ మరి ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ సార్. మీ యొక్క ఆశీర్వాదం కూడా ఎల్లవేళలో ఉండాలని కోరుకుంటూ ఇప్పుడే విచ్చేసిన ఎస్ఆర్ విద్యా సంస్థల ప్రిన్సిపల్ గోవర్ధన్ రెడ్డి గారిని వేదికపైకి ఆహ్వానిస్తున్నాం. సత్యశోధక్ ఎడ్యుకేషనల్ సొసైటీ ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్నటువంటి భారత సామాజిక విప్లవకారులైనటువంటి మహాత్మా జ్యోతిరావు ఫూలే గారి వర్ధంతి సభకి వచ్చేసినటువంటి ముఖ్య అతిథులు, గౌరవనీయులు పెద్దలు జిల్లా విద్యాశాఖాధికారి గారు, ఎంపీపీ గారు, డిసిసి ప్రెసిడెంట్ గారు, అదేవిధంగా గవర్నమెంట్ ఎగ్జామ్స్ ఏసీ గారు, మిగతా పెద్దలందరికీ కూడా పేరు పేరున అందరికీ శుభాభివందనాలు తెలియజేస్తూ, ఇంతకుముందే మిత్రులు పూలే గారి గురించి కొంచెం చెప్పడం జరిగింది కాబట్టి ఈ సత్యశోధక్ సొసైటీలో నన్ను కూడా సభ్యుడిగా చేర్చుకొని సామాజిక ఉద్యమాల వైపు నా ఆలోచన ధోరణి ఇక్కడ పనిచేసినటువంటి 4 సంవత్సరాల కాలంలో మలిచినటువంటి వ్యక్తులు నరసన్న గారు, అదేవిధంగా బాలన్న గారు, సోలమన్ సార్ టీం, వాళ్ళకి నేను ఈరోజు ఈ స్థాయిలో మాట్లాడగలడానికి, సామాజిక కార్యక్రమాలు మా శక్తి మేరకు నిర్వహించడానికి బేస్ ఇచ్చినటువంటి వ్యక్తులైనటువంటి వీళ్ళందరికీ ముందుగా ధన్యవాదాలు తెలియజేస్తూ, మిత్రులారా, ఇందాక సోలమన్ సార్ గారు చెప్పారు, విద్య లేక వివేకం లేదు, వివేకం లేక నీతి లేదు, నీతి లేక పురోగతి లేదు, పురోగతి లేక విత్తం లేదు, విత్తం లేకనే ఈ అనగారినటువంటి అన్ని వర్గాలకి, కులాలకు అతీతంగా ఉన్నటువంటి వ్యక్తులందరూ కూడా అధోగతి పాలవుతున్నారు. వీళ్ళందరూ కూడా కేవలం ఒక విద్య లేకపోవడం వలన ఇంత నష్టం జరుగుతున్నటువంటి 1848లోనే గుర్తించినటువంటి మహాత్ముడు మహాత్మా జ్యోతిరావు ఫూలే. మరి మనకు తెలుసు, ఆనాడు ఉన్నటువంటి నియమ నిబంధనల ప్రకారం, కట్టుబాట్ల ప్రకారం కొంతమంది మాత్రమే ఈ సమాజంలో ఉన్నటువంటి 3% పీపుల్ మాత్రమే చదువుకోవడానికి అవకాశం ఉన్నటువంటి పరిస్థితి. అట్లాంటి సిచ్యువేషన్లో చదువుకున్నటువంటి ఈ యొక్క గొప్ప వ్యక్తికి ఒక పెళ్లిలో అవమానం జరగడం, అక్కడికి వెళ్ళిన తర్వాత నాకెందుకు అవమానం జరిగింది, నేను కూడా వాళ్ళతో పాటుగా వేషధారణ సమానంగానే ఉన్నాను కదా, నేను కూడా చదువుకున్నటువంటి వ్యక్తినే కదా, నన్ను ఎందుకు ఇట్లా అవహేళన చేసిండ్రు అని చెప్పి ఆలోచించినప్పుడు, సమాజంలో పూర్తిగా పరిశీలించినప్పుడు సమాజంలో ఉన్నటువంటి రుగ్మతలని గుర్తించినటువంటి మహనీయుడు మహాత్మా జ్యోతిరావు ఫులే. కాబట్టి ఈ యొక్క విద్య లేకపోవడం వల్ల ఈ సమాజం అంతా అనగారిపోతుంది. దట్టు అందులో ఇంకా ఈ భారతదేశంలో ఉన్నటువంటి 50%గా ఉన్నటువంటి మహిళా లోకంకి ఎవరికి కూడా ఈ యొక్క చదువుకునేటటువంటి హక్కు ఈ దేశంలో లేదు. కాబట్టి అందరికీ కూడా, దేశంలో ఉన్నటువంటి మహిళలందరికీ కూడా చదువును మొట్టమొదటిగా ప్రవేశపెట్టినటువంటి వ్యక్తి మహాత్మా జ్యోతిరావు ఫూలే.
మరి 1848 జనవరి 1 నాడు మొట్టమొదటిగా పెట్టినటువంటి పాఠశాల, బాలికల పాఠశాల ఏదైతే ఉందో, ఆ తర్వాత ఏర్పాటు చేసినటువంటి పాఠశాల, అదేవిధంగా వితంతువులకి వివాహం జరిపించడం అయితేనేమి, సత్యశోధక సమాజ్ నిర్వహించే పూజారులు కూడా లేకుండా ఎవరి పెళ్లిళ్ళు వాళ్ళు చేసుకున్నటువంటి ఒక వ్యవస్థని, అదేవిధంగా ఈ యొక్క వయోజన పాఠశాలని ఆయన 1854లోనే స్థాపించడం జరిగింది. మనకి ఇవాళ మనం రాత్రి పాఠశాలని మనం ఇంతకుముందు చూసాం, కానీ మా ఫులే గారి కాలంలోనే వయోజన పాఠశాలలు, రాత్రి పాఠశాలలు వెలిచాయి. మహిళలకి ప్రత్యేకమైనటువంటి పాఠశాలని స్థాపించిండు. మరి అప్పుడున్నటువంటి కట్టుబాట్ల ప్రకారం మహిళల యొక్క పరిస్థితి ఏంటి? ఈ విధంగా కూర్చునేటటువంటి పరిస్థితి లేదు, ఈ విధంగా కళాశాలల్లో, ఆఫీసులలో పనిచేసేటటువంటి పరిస్థితి లేదు. ప్రజాప్రతినిధులుగా ఇక్కడ కూర్చోవడం అయితేనేమి, ఢిల్లీకి రాజ్యం ఏరడం అయితేనేమి, ముఖ్యమంత్రులు అవుతేనేమి, ఎవరు కూడా ఆఫీసర్లు కావడానికి పరిస్థితి ఆనాడు ఉన్నటువంటి మహిళలకి ఈ దేశంలో లేదు. మరి అప్పుడున్నటువంటి కట్టుబాట్లు ఏంటి? కేవలం తన కుటుంబ సభ్యులనే, కేవలం వాళ్ళ ముఖాన్నే చూసినటువంటి పరిస్థితి మహిళలకు ఉంది. వేరే పరాయి మగవాడి ముఖం చూడడానికి వీల్లేదు. అట్లాంటి పరిస్థితుల్లో మొట్టమొదటిసారిగా 1848 జనవరి 1 నాడు బాలికల పాఠశాలని స్థాపించిన మహాత్మా జ్యోతిరావు ఫులే. పాఠశాలను అయితే స్థాపించింది, కానీ అక్కడికి ఎవరు కూడా రావట్లేదు. మరి పరాయి మగవాడి ముఖం చూడదు కాబట్టి ఆ స్కూల్కు రానటువంటి పరిస్థితి. మరి ఎవరు? స్త్రీలే ఆ యొక్క పాఠశాలలో అక్కడ ఉపాధ్యాయులుగా మారాల్సినటువంటి అనివార్యమైనటువంటి సందర్భం అక్కడ ఏర్పడ్డది. అప్పుడు తన సహచరైనటువంటి సావిత్రిబాయి ఫూలే ఏమైతే ఉందో, ఆవిడ గారికి ఆ యొక్క స్త్రీకి, ఆమెకు స్వతహాగా నిరక్షరాస్యురాలు, ఇంట్లో ముందు ఆమెకు చదువు చెప్పి ఆమెను అక్షరాస్యురాలను చేసిన తర్వాత ఆ ఇంటి నుండి ఒక పాఠశాలకి ఆమెను వెళ్ళి మహిళలకి మొట్టమొదటిసారిగా ఈ దేశంలో ఆనాడు విద్య విప్లవాత్మకమైనటువంటి మార్పుగా ప్రవేశపెట్టింది. కాబట్టి ఇవాళ ఈ దేశంలో ఉన్నటువంటి మహిళా లోకమంతా కూడా ఈ స్థాయికి రాగలిగింది. ఒకవేళ మహాత్మా జ్యోతిరావు ఫులే, సావిత్రిబాయి ఫులే కనుక లేకుంటే ఇంకా చాలా కఠినమైనటువంటి పరిస్థితులు ఉన్నటువంటి విషయాన్ని మనం గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. మరి ఆనాడు ఏదైతే సామాజికంగా ఉన్నటువంటి రుగ్మతలని వ్యతిరేకించిండే తప్ప ఇక్కడ వ్యక్తుల్ని కానీ సిద్ధాంతాలను కానీ వ్యతిరేకించినటువంటి వ్యక్తి కాదు. దాంట్లో ఉన్నటువంటి తప్పేంటి దాన్ని లేవదీసిండు, మనుషుల్ని ఎక్కడ కూడా వ్యతిరేకించలేడు. దానికి నిదర్శనం ఏ వ్యవస్థనైతే చదువు రాకుండా చేసిందో ఆ వ్యవస్థలో ఉన్నటువంటి వితంతుల యొక్క పిల్లల్ని తను పెళ్లి చేసుకున్నా కానీ కూడా పిల్లలకు కలగకుండా ఉండి వాళ్ళ యొక్క వితంతుల యొక్క ఆ యొక్క పిల్లని యశ్వంత్ అనేటటువంటి అబ్బాయిని దత్తత తీసుకున్నటువంటి మహనీయుడు మహాత్మా జ్యోతిరావు ఫులే. మరి ఇవాళ మనం విద్య ఎంతో కష్టపడితే కానీ విద్య అందలేదు ఈ దేశంలో ఉన్నటువంటి మెజారిటీగా ఉన్నటువంటి 90-95% ప్రజానీకానికి. అలాంటి విద్యను ఇవాళ విద్యార్థులు, యువత దాన్ని పూర్తిగా వినియోగించుకున్నటువంటి సందర్భం ఉంది. కాబట్టి ఆ విద్యను కనుక మనం వినియోగించుకోకపోతే ఇంకా అధోగతి పాలయ్యేటటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఆ విద్యను సమర్థవంతంగా ఉపయోగించుకుంటూనే ఏదైతే భారత రాజ్యాంగంలో ఏర్పాటు చేసినటువంటి అంశాలు ఉన్నాయో వాటి పట్ల కూడా మనం భారత రాజ్యాంగాన్ని పూర్తిగా ఈ యొక్క పాలకులు ఇంప్లిమెంట్ చేసేటట్టుగా ప్రజా చైతన్యాన్ని తీసుకున్నటువంటి బాధ్యత కూడా చదువుకున్నటువంటి విద్యావంతులపైన, మేధావులపైన, ప్రత్యేకించి ఉపాధ్యాయులపైన ఉన్నటువంటి విషయాన్ని మనం గుర్తు చేసుకుంటూ ఈ యొక్క మహనీయుల యొక్క పోరాట బాటలో శాంతియుతమైనటువంటి ప్రజాస్వామ్య పద్ధతిలో ముందుకు కొనసాగాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ. జ్యోతిరావు ఫులే వర్ధంతికి ఇచ్చేసినటువంటి మన విద్యాధికారి, జిల్లా విద్యాధికారి గారికి, అదేవిధంగా ఇచ్చేసిన మా తోటి సర్పంచులకు, ఎంపీటీసీలకు, తర్వాత మా సొసైటీ చైర్మన్ విజయ్ గోపాల్ గారికి, అదేవిధంగా ఉపాధ్యాయులకు, వివిధ గ్రామాల నుంచి ఇచ్చేసినటువంటి విద్యార్థుల తల్లిదండ్రులకు, విద్యార్థులకు, విద్యార్థినులకు అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. సభాధ్యక్షులు, ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి ముఖ్య అతిథులందరికీ కూడా పేరు పేరున ఈ సందర్భాన అందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తూ, కారణ జన్ముడు యేసుక్రీస్తు ఎట్లాగో కారణ జన్ముడు జ్యోతిరావు ఫులే కూడా అలాంటి వ్యక్తి అనేటటువంటి విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తాను. కారణ జన్ముడు నర్సయ్య సార్ అని చెప్పేసి నేను కూడా భావిస్తా ఉన్నాను. ఎందుకోసమంటే మా సార్ చెప్పినట్టు ఇప్పటి వరకు 15 సంవత్సరాల కింద దాకా అంబేద్కర్ దాకానే తెలుసు మాకు, కానీ ఫులే సార్ గురించి ఎవరు చెప్పలేదు అని చెప్పేసి సర్పంచ్ సాబ్ చెప్పారు. నాకు కూడా ఆ విషయం తెలుసు. ఎక్కడో మహారాష్ట్రలో పుట్టినటువంటి ఫులే గారు సిరికొండ మారుమూల ప్రాంతంలో నర్సయ్య సారు ప్రతి ఏటా 2 సార్లు జ్ఞాపకం చేయడానికి కారణం ఏంటి, అసలు సంబంధం ఏంది అనేది కూడా మనం గుర్తుంచుకోవాలా. వై కాశీపతి గారు రచయిత ఏమంటారంటే,
అమరత్వం రమణీయమైనది, అది కాలాన్ని కౌగులించుకొని మరో ప్రపంచాన్ని వాగ్దానం చేసింది అని అంటారు. అమరుడు అనంటే చావులేనివాడు, అమరుడు అనంటే ఒక దేశానికి ఒక ప్రాంతానికి కాదు, ఈ వ్యవస్థ ఎదుర్కొంటున్నటువంటి సమస్యల పరిష్కారానికి దారి చూపినటువంటి కారణ జనుముడు అని చెప్పి ప్రతి ఏటా 2 సార్లు జ్ఞాపకం చేసి తనకు తోచిన విధంగా సహాయం చేయటం కాదు, విద్యని వ్యాప్తి చేయటం, అది వ్యాపార దృక్పథంతో కాదు, సామాజిక దృక్పథంతో వ్యాప్తి చేయటం అనేది చిన్న విషయమే కాదు. డిఓ సార్ చెప్పారు, మొత్తం సమాజంలో అంతా కూడా సంబంధాలన్నీ వాణిజ్య సంబంధాలుగా, ఆర్థిక సంబంధాలుగా ఉంటున్నటువంటి సందర్భాన ఈరోజు ఆ సంబంధాలు మారాలి, సామాజిక సంబంధాలు కావాలి, మానవీయ సంబంధాలు కావాలి అని చెప్పేసి సార్ చెప్పారు. అలాంటి సంబంధాల్ని, సామాజిక సంబంధాల్ని మెరుగుపరచడంలో సత్యశోధక పాఠశాల తన కర్తవ్యాన్ని నిర్వర్తిస్తుందని చెప్పేసి ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తా ఉన్నాను. ఈ సందర్భంగా ఈ వేదిక తరఫున ఆర్ నర్సయ్య సార్ ద్వారా నేను చెప్పదలుచుకున్న సూచన సలహా, గ్రామాలలో ఒక వార్డులు ఉంటున్నాయి, గ్రామాలలో గల్లీలు ఉంటున్నాయి. గల్లీ సంఘాలుగా నిర్మాణం అయితే ఆ గల్లీలో అనేక వివిధ కులాలకు చెందినటువంటి వాళ్ళు జీవనం కొనసాగిస్తున్నారు. గల్లీ సంఘాలుగా, గల్లీ కమ్యూనిటీ హాల్లుగా ఉండి పెళ్లిళ్ళు, పేరెంటాలు చేసుకుంటే కులాల నిర్మూలన అవుతాయని చెప్పేసి ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తా ఉన్నాను. ఒకే గ్రామంలో ఉండి కూడా మొత్తం గ్రామాల్లో ఎక్కడెక్కడ నివాసం చెందుతున్న కుల వ్యవస్థ ఇంకా పకడ్బందీ కావడానికి కుల కమ్యూనిటీ హాళ్ళు ఇంకా పకడ్బందీగా వాటిని శాంక్షన్ చేయటం, మంజూరు చేయటం, ప్రతి నెలకోసారి కలవటం, కులాలు ఇంకా పకడ్బందీగా అమలవుతున్నటువంటి సందర్భాన అలా కాకుండా గల్లీ సంఘాలుగా, కమ్యూనిటీ హాల్లుగా ఒక గుర్తింపు తీసుకురావాలా, లేదు వార్డు సంఘాలకు గుర్తింపు తీసుకురావాలా. అప్పటికే వాళ్ళు కులాలు మర్చిపోయి ఆ గల్లీలలో సహజీవనం చేస్తున్నటువంటి సందర్భంగా కులాలు కాకుండా గల్లీ సంఘాలుగా, కమ్యూనిటీ హాల్లు నిర్మించే విధంగా ప్రభుత్వాలు అలాంటి కార్యకలాపాలు లేదా అలాంటి చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా ఈ వేదిక తరఫున తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా ధన్యవాదాలు చేస్తూ ముగిస్తా ఉన్నాను. భాగస్వామ్యం అయినందుకు మొదటగా ఎన్ఆర్ఐ నర్సింగ్ గారిని అభినందిస్తూ మరి వారు తమ యొక్క అమూల్యమైన సందేశాన్ని ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను. I actually also from a small village in Medak district, but I have studied in a English medium school and we hardly had Telugu, so I will continue to speak in English. Okay, this is a coincidence. My friend this morning he told me we are traveling to Nizamabad, and I didn't even know that I would be coming to this function. And it is so amazing to hear all about Phule and the story what our brother narrated. A very interesting story which I also knew some time back, but the way he presented was amazing, and I don't know the name of the person who sang that song. That was also quite impressive. Okay, but I'm very happy to have come here. And this would be my first time I would be addressing a school like this, and it is very nice that a society like this is. What I learned, I would like to just huge research, almost 15 years I spent since I was a kid, and I would not know Telugu, neither English. I would only know my language, and since I went to an English medium school and there was nobody to talk to in the same language, so I had very much difficulty in talking to teachers or communicating with the students. Then I only wondered, when teachers are teaching on the blackboard, I would never understand what they are teaching. So I would see other children understanding things so well and grasping the subject, but I would never understand. Then how do I become like them? What should I do to become smart, become intelligent? This was one question which actually made me to do some kind of research. And even today, if a student thinks he is a very poor or weak student, he could actually reach a 90% by following some of these things that I actually came across. Maybe the teachers also can use this
in trying to make the children understand and improve their maybe mental. Of those children who qualified in IITs, at least 20 to 30 mothers I have interviewed, taking feedback from them, how they brought up their children, what kind of food, what kind of novels, what kind of puzzles, what kind of music, and what kind of environment was created in the house. So these 4 things that I mentioned, if you people also even spend 1 hour probably reading any book, it need not be a textbook. It could be a novel, it could be a joke, it could be a storybook, whatever may be the book. But if you can create and cultivate the habit of reading, that would make you do wonders. A muscle man, you can see six-pack Shah Rukh Khan. The fellow would have worked so hard in the gym. But how do you improve your mind? How do you sharpen the minds? The only way to sharpen the mind is to do puzzles. Every day, if you can do 1, 2, 3 puzzles, solving puzzles will definitely change your thinking powers. You will become a smart kid by end of probably 6 months or 1 year. And then music, probably listening to very soft music. I don't know if you have heard of Mozart. Wolfgang Mozart is a child. At the age of 5, he has composed music. Should have probably a good variety of food where you need protein. Like vegetarians, probably they will not get proteins. If they eat a good ration of rice and dal would give you whole protein. That would be helpful. And omega-3 and omega-6 fatty acids are very good for probably having a good memory. So you should be having equal quantities of those. For vegetarians, again, it's a problem. For omega-3, omega-3 only comes in fish oil and all. But for omega-3, for vegetarians, would be probably flax seeds would help. And so these 4 things, if you can follow and do this, probably it will help you sharpen your mind, become an intelligent student. Okay, thank you, and I thank all the people who got. చేసుకోవడం ఎలానో ఆ నాలెడ్జ్కు సరైన సూచనలు ఇచ్చినందుకు వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ప్రాథమిక విద్యనే దేశాభివృద్ధికి పునాది అని గట్టిగా నమ్మి విద్యా వ్యాప్తికి అనలేని కృషి చేసినటువంటి మహనీయుడు శ్రీ మహాత్మా జ్యోతిరావు పూలే గారు అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ఆ మహనీయుడి వర్ధంతి మహాసభకు ముఖ్య అతిథిగా ఇచ్చేసిన మన జిల్లా విద్యాశాఖాధికారి, పరిపాలనా దక్షుడు, డైనమిక్ ఆఫీసర్ అయినటువంటి పెద్దలు శ్రీ శ్రీనివాసాచారి గారికి, అదేవిధంగా పూలే గారి ఆశయాలకు ఆలోచనలకు ప్రేరణ పొంది అతన్ని స్ఫూర్తిగా తీసుకొని అతను స్థాపించినటువంటి సత్యశోధక్ అనే పేరుతో సిరికొండ మండలంలో సత్యశోధక్ సొసైటీని స్థాపించి దాని ద్వారా విద్యావ్యాప్తికి కృషి చేస్తున్నటువంటి సోదరుడు, తోటి
కరెస్పాండెంట్ నేటి సభాధ్యక్షులు మిత్రుడు ఆర్ నర్సయ్య గారికి, అదేవిధంగా సిరికొండ మండలంలో అనేక సంవత్సరాల నుంచి ప్రజాప్రతినిధిగా సేవలు అందిస్తూ మీ అందరి మనల్ని పొందుకుంటున్నటువంటి పెద్దలు శ్రీ తాహర్ బిన్ హుందాన్ గారికి, స్థానిక ఎంపీపీ గారికి, వేదికను అలంకరించిన ప్రముఖులందరికీ, విచ్చేసిన స్థానిక ప్రముఖులకు, పాత్రికేయ మిత్రులకు, పాఠశాల బోధనా సిబ్బందికి మరియు విద్యార్థులకు. అంటే దానికి మూలం విద్య. మీరు గమనించండి, ఏ కుటుంబంలో అయితే విద్యావంతులు ఉన్నారో ఆ కుటుంబం అన్ని రకాలుగా అభివృద్ధి చెందుతుంది. ఈరోజు అనేక దేశాల్లో మన భారతదేశం నుంచి మేధావులు ఉన్నారు. విదేశాల్లో కూడా మన వాళ్ళు కీర్తి ప్రతిష్టలను, ప్రశంసలను అక్కడ పొందుతూ ఉన్నారు. మనలో ప్రతిభావంతులు ఉన్నారు. మనం మన రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో ముందుకు తీసుకెళ్ళగలుగుతాం అనేటువంటి ఆత్మవిశ్వాసంతో మనం ముందుకు వెళ్ళవలసినటువంటి అవసరం ఉంది. కాబట్టి దయచేసి విద్యార్థులారా, నేరు మీ విద్యార్థులే కావచ్చు, కానీ రేపటి తెలంగాణ రాష్ట్ర దిశ నిర్దేశకులు మీరే అనే సత్యాన్ని మర్చిపోకండి. మీరంతా కూడా క్రమశిక్షణ కలిగిన విద్యార్థులుగా ఉంటూ మీ అధ్యాపకులు చెప్పే ప్రతి విషయాన్ని జాగ్రత్తగా వింటూ మీకు అర్థం కాని విషయాల్ని మరోసారి అడిగి తెలుసుకుంటూ వాటన్నిటిని మననం చేసుకుంటూ ఒక ఆదర్శవంతమైన విద్యార్థులుగా తయారైనప్పుడే మిమ్మల్ని కన్నా మీ తల్లిదండ్రులు, అదేవిధంగా మీ ప్రాంతవాసులు, ముఖ్యంగా రాష్ట్రం, దేశం గర్వించేటటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఇప్పుడు ఈ మహానుభావుడు మహారాష్ట్ర వాసి. మరి ఈరోజు యావత్ భారత ప్రజానీకం ఈ వర్ధంతి మహోత్సవాన్ని ఘనంగా జరుపుకుంటున్నారు. కారణం ఏమిటి ఆలోచించండి ఒకసారి. మనం ఆ స్థాయికి ఎదగాలనే ప్రయత్నం చేద్దాం. లక్ష్యాన్ని గొప్పగా పెట్టుకోండి. కనీసం ఆ లక్ష్య సాధనలో ఆ స్థాయికి వెళ్ళకపోయినా కనీసం మిమ్మల్ని కన్నందుకు మీ తల్లిదండ్రులు గర్వపడాలి. మీ స్థాయిని గుర్తించి కనీసం ఈ సిరికొండ ప్రాంత వాసులన్న శభాష్ అనిపించుకునే విధంగా మీరు ముందుకు వెళ్తారని, అలాంటి స్థాయికి ఎదగాలని కోరుతూ, ఎదుగుతారని ఆశిస్తూ, యావత్ భారతదేశంలో తెలంగాణ రాష్ట్రానికి ఒక ప్రత్యేకమైనటువంటి స్థానాన్ని కల్పిస్తారని, ప్రపంచ పటంలో కూడా తెలంగాణకి అదేవిధంగా భారతదేశానికి గుర్తింపు తెస్తారని ఆశిస్తూ, ఇంతకుముందు కొంతమంది మిత్రులు చెప్పినట్టు జ్యోతిరావు పూలే గురించి నాకు కూడా తెలియదు. ఒకప్పుడు అంటే 10 సంవత్సరాల క్రితం అనుకుంటాను ఇక్కడ వచ్చినప్పుడు మిత్రుడు బాలయ్య సార్ ఇక్కడ తీసుకొచ్చారు. ఇప్పుడు వాళ్ళ లిటరేచర్ చూశాను, సత్యశోధక ఏంటిది అని ఆలోచించాను. దెన్ వాళ్ళని అడిగాను అనమాట, ఎవరు జ్యోతిరావు పూలే. అప్పుడు ఎక్స్ప్లెయిన్ చేశారు. సో భారత రాజ్యాంగం రాసి దళితులైన కానివ్వండి, మేధావులైన కానివ్వండి, ఎటువంటి వర్గం నుంచి వారైనా వారికి ఒక రాజ్య వ్యవస్థ ఎలా ఉండాలి, పరిపాలన ఎలా ఉండాలి, న్యాయ వ్యవస్థ ఎలా ఉండాలి, అటువంటి రాజ్యాంగం రాసినటువంటి సుపుత్రుడు భారతీయుడు డాక్టర్ అంబేద్కర్ గారికి ఆదర్శం జ్యోతిరావు పూలే అని ఆ రోజు తెలిసినారు. సో నా వంతు కృషిగా మీ సత్యశోధక పాఠశాల వారు ప్రతి సంవత్సరము ఒక గ్రూప్ డిస్కషన్ జ్యోతిరావు పూలే గారి మీద, వ్యాసరచన కాదు, క్విజ్ కాదు, ఎందుకంటే అక్కడ నాలెడ్జ్ ఎక్కువగా రాదు. కానీ గ్రూప్ డిస్కషన్ జరిగితే మంచి సంభాషణ ద్వారా నాలెడ్జ్ పెరుగుతుంది, చెప్పే వాళ్ళకి వినే వాళ్ళకి. ఆ కాంపిటీషన్ నిర్వహించి, అది ఒక పాఠశాలన ఎవరైనా ఏ పాఠశాల పాల్గొంటే ఆ పాఠశాల ఒక గర్వించదగ్గర ఏంటంటే కొన్ని దశాబ్దాల క్రితము మహిళలకు ఎక్కడ స్థానం లేనటువంటి అటువంటి వ్యవస్థ నుంచి గర్వం పడే విధంగా అమ్మాయిలు ముందుకు వచ్చి ఉన్న ప్రైజ్లను కొట్టుకెళ్లారు.
సో మీరు అబ్బాయిలు కొంచెం కష్టపడాలి. విద్యార్థులకు ఇచ్చే ఒకే ఒక మాట ఏంటంటే, మీరు ఏం చేయాలో నిర్ణయించుకోండి. భవిష్యత్తులో రోజు స్కూల్కి వస్తారు, బాగానే ఉంది, పాఠం వింటారు, బాగానే ఉంది, ఇంటికి వెళ్తారు, బాగానే ఉంది. కానీ ఇది ఎందుకు జరుగుతుందని ఆలోచించాలి మీరు. రోజుకి ఎందుకు వస్తున్నాము, ఏం వింటున్నాము, ఎందుకోసం చదువుతున్నాము. మీకు అంటూ ఒక టార్గెట్, ఒక డాక్టర్ కావాలో, ఒక ఇంజనీర్ కావాలో, ఒక రాజకీయ నాయకుడు కావాలో, ఒక విద్యాధికారి కావాలనో ఒక డిసైడ్ చేసుకోండి. మీ అభిరుచిని బట్టి, మీకున్న ఇంట్రెస్ట్ని బట్టి ఒక ఆప్షన్ ఎన్నుకోండి. ఆ ఆప్షన్ ఎన్నుకున్నప్పుడు ఎలా కావాలో మీకు తెలియకపోతే మీ ఉపాధ్యాయులను కానివ్వండి, తోటి మిత్రుల్ని కానీ అడిగి తెలుసుకోండి. ఇంజనీర్ కావాలంటే ఎలా, డాక్టర్ కావాలంటే, ఒక పొలిటీషియన్ కావాలంటే ఎలా, ఒక అడ్మినిస్ట్రేటర్ కావాలంటే ఎలా. ఆ లక్ష్యం గురించి పనిచేసినప్పుడు మీ సమయం వృధా కాదు. ఎందుకంటే మీ లక్ష్యం ఒకటి, అక్కడ రీచ్ కావాలి. కాబట్టి ఈ ఫేస్బుక్ కానివ్వండి, యూట్యూబ్ కానివ్వండి, సినిమాలు కానివ్వండి, సీరియల్ కానివ్వండి, అవంతా ప్రయోజనం కాదు. ఈరోజు మంచి సందేశం ఇచ్చే సినిమా ఏది లేదు, వ్యాపారం తప్ప. సో విద్యార్థులైన మీరు మీ లక్ష్యం అంతా ఒక విజయం వైపు నడిపించేటట్టు ఉండాలి. కానీ టైం వేస్ట్ చేస్తూ రోజు వచ్చిపోయే ఒక రొటీన్ వ్యవహారంగా ఉండకూడదు. ఒక లక్ష్యం మీరు నిర్ణయించుకోండి, ఆ లక్ష్యం గురించి కృషి చేయండి, మీరు ఎక్కడికి వెళ్తారు. అదొక్క మెసేజ్ చేస్తాను. ఎందుకంటే ఈ అడవుల్లో కానివ్వండి, నా గురించి నేను చెప్పుకోవడం కాదు, కానీ జస్ట్ చిన్న ఎగ్జాంపుల్. నేను 10 సంవత్సరాలు చదువుకోలేదు, వ్యవసాయ పనులు చేసుకునేవాడిని. అటువంటిది నేను చదువుకున్న వాళ్ళని చూసిన తర్వాత నేను చదువుకోవాలనే ఉద్దేశంతో గొప్ప వాళ్ళు ఒక హెడ్ మాస్టర్ని చూసి నేను ఎందుకు హెడ్ మాస్టర్ కాకూడదు, ఒక డీవీ గారు వస్తే నేను ఎందుకు డీవీ కాకూడదు, ఒక ఇంజనీర్ని చూస్తే ఎందుకు ఇంజనీర్ కాకూడదు. అటువంటి లక్ష్యాలు నన్ను చదువులో టాప్ కాండెడ్ చేసింది. ఇంకొక విషయం నేను పెద్దలకి చెప్పదలుచుకున్నది ఏంటంటే, బాధ్యత అనేది ఒకరు చెప్తే రాదు. కానీ మనము చేసే పనులు మన వ్యక్తిగత లాభం గురించి చేస్తున్నామా, వ్యక్తిగత లాభంతో పాటు సమాజ లాభం గురించి చేస్తున్నామా అని ఆలోచిస్తే పనిచేస్తే విద్యా వ్యవస్థ అనేది బాగుపడుతుంది. ఎందుకంటే ప్రభుత్వంలో నేను ఒకసారి ఒక మినిస్టర్ గారిని కలిశాను, ఎడ్యుకేషన్ మినిస్టర్ పివి రంగారావు గారు. నాకు ర్యాంక్ వచ్చినప్పుడు మాట్లాడుతుంటే అప్పుడే సార్ మాకు ప్రోత్సాహం లేకుండేది. ఆయన అడిగారన్నమాట, నువ్వు అడవి నుంచి ఎలా వచ్చావు ఇంత దూరం అని చెప్పేసి. ఏం తెలియదు సార్, ప్రోత్సాహం లేదు, ఏం లేదు, అట్లా నడుచుకుండేదో చదివాను, ఇక్కడికి వచ్చానని చెప్పాను. అప్పుడు ఆయన ఏం చెప్పారంటే, ప్రభుత్వంలో ఉన్న వ్యవస్థలన్నింటిలో డిపార్ట్మెంట్స్లో ఒక లాభం రాని డిపార్ట్మెంట్ విద్యా వ్యవస్థ అని చెప్పారు. ఇక్కడ అంతా పోవడం కానీ వచ్చేలేదని చెప్పాడు. భావి పౌరులు తీర్చిదిద్దబడేది విద్యారంగంలో. ఆ పాయింట్ మిస్ అయ్యారు ఆయన. సో ఇక్కడ లాభము వచ్చేది రూపాయలు కాదు, ప్లస్ మైనస్ కాదు, దేశ శక్తి, దేశ యువత అక్కడ ఉంది. సో అక్కడ నాయకులు కానివ్వండి, అడ్మినిస్ట్రేటర్ కానివ్వండి, కొంచెం ఎక్స్ట్రా టైమో మనీయో రిసోర్సెస్ ప్రొవైడ్ చేసి విద్యార్థుల్ని పైకి వచ్చి వాళ్ళు బాగుపడి చేయగలరని మనం ఇంతతో ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. ఎడ్యుకేషన్ కూడా ఇందులో భాగంగా నిర్వహించడానికి కృషి చేస్తామని చెప్పి తెలియజేసుకుంటూ, మిత్రుడు అమూల్యమైన సందేశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇప్పుడు ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడాల్సిందిగా ఈ ప్రాంత ముద్దు బిడ్డ, ఈ సత్యశోధక పాఠశాల శ్రేయోభిలాషి, ఎల్లప్పుడూ మీ వెన్నంటే ఉన్నానే, మాకు ఎప్పుడు వెన్నంటే ఉండే టైర్ బిన్ అందరు గారు మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. సభాధ్యక్షులు నర్సయ్య గారు, ఈరోజు మహాత్మా జ్యోతిరావు పూలే గారి వర్ధంతి సందర్భంగా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి గౌరవనీయులు నిజామాబాద్ జిల్లా విద్యాశాఖాధికారి పెద్దలు శ్రీనివాసాచారి గారు,
మండల ప్రజా పరిషత్ అధ్యక్షురాలు మంజుల గారు, పరీక్షల నిర్వహణ అధికారి నాగేశ్వరరావు గారు, ప్రైవేట్ పాఠశాలల యాజమాన్య సంఘ అధ్యక్షుడు సోదరులు శ్యామ్ సుందర్ రెడ్డి గారు, స్థానిక సర్పంచ్ సంజీవ్ గారు, మిత్రులు, మన ప్రాంతంలో పుట్టి గిరిజన కుటుంబంలో పుట్టి ఈరోజు ఈ ప్రాంతానికే వన్నె తెచ్చినటువంటి పూల్ సింగ్ గారు, వారి మిత్రులు, విద్యాశాఖ అధికారి, వేదిక మీద ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు, ముఖ్యంగా ఈరోజు సత్యశోధక్ సమాజానికి 1800 మంది విద్యార్థులకు ఎల్కేజీ నుండి 10th వరకు తెలుగు ఇంగ్లీష్ మీడియంలో విద్యాబోధన చేస్తున్నటువంటి ఉపాధ్యాయులకు, విద్యార్థులకు, వారి తల్లిదండ్రులకు, ఈ ప్రాంతానికి సంబంధించినటువంటి వేదిక మీద ఉన్నటువంటి అనేక పార్టీల ప్రజాప్రతినిధులు, అధ్యక్షులు, ముఖ్యంగా ప్రభుత్వ పాఠశాలలకు సంబంధించినటువంటి అధ్యాపక బృందం, మేధావులందరి సమక్షంలో సమాజ నిర్మాణం కొరకు భారతదేశం యొక్క ఈరోజు ఉన్నటువంటి పరిస్థితులను ఆ రోజే గ్రహించి సమాజ నిర్మాణంలో తన వంతు బాధ్యత ఏంది అనేటువంటి విషయాన్ని గ్రహించి సిరిలేని కొండ ప్రాంతంలో పూల్ సింగ్ గారు అన్నారు ఇప్పుడే, నేను నడుచుకుంటూ వచ్చి నాకెవరు ఆదర్శం కాదు, నాకెవరు చెప్పలేదు, నేను 10 సంవత్సరాల వరకు విద్యను అభ్యసించలేదు, కానీ ఈరోజు అమెరికాలో స్థిరపడి నా ప్రాంతం, నా ప్రజలు, నా విద్యార్థులు వాళ్ళ గురించి స్నేహితులతో తెలుసుకొని మాట్లాడి, అప్పుడప్పుడు మాతో కూడా మాట్లాడి విషయాలను తెలుసుకునేటంత స్థాయికి ఎదగడానికి గల కారణం ఒకే ఒకటి, అదే విద్య. దాన్ని ఈరోజు సత్యశోధక్ పాఠశాల అది ప్రైవేట్ పరంగా ఈ కొండ ప్రాంతంలో, సిరిలేని ప్రాంతంలో 1800 మంది విద్యార్థులకు 14 సంవత్సరాల క్రితం ఆ రోజు ఒక 100 మందితో ప్రారంభించి ఈరోజు ఈ స్థాయికి రావడానికి గల కారణం, దానికి ఆదర్శం పూలే గారు అనేటువంటి విషయాన్ని మా సర్పంచ్ గారు చాలా చక్కగా చెప్పినటువంటి విధానం. కానీ ఈ దేశ ప్రజాస్వామ్యం, ఈ దేశ రాజ్యాంగ నిర్మాత, ఏ ప్రభుత్వం ఏ పార్టీ అయినా అధికారంలో ఉండని బాధ్యత గల జిల్లా అధికారిగా, విద్యాశాఖ అధికారిగా ఈ జిల్లాలో విద్యా ప్రమాణాలు పడిపోయేటటువంటి పరిస్థితుల్లో దానిలో గాడిలో పెట్టడానికి ప్రయత్నం చేసి దాన్ని ఈరోజు పూల్ సింగ్ లాగా అనేక మంది విద్యార్థులను తయారు చేయడానికి కంకణం కట్టుకున్నటువంటి ప్రైవేటు కానీ ప్రభుత్వం కానీ ఆ బాధ్యత అంతా ఇక్కడ వేదిక మీద ఉన్నటువంటి పెద్దలదే అనేటువంటి విషయాన్ని గ్రహించవలసిందిగా మాత్రం వారి వర్ధంతి రోజు జ్ఞాపకం చేస్తూ ఉన్నా. జ్ఞాపకం చేయడంతో పాటు నా వంతు బాధ్యతగా అందులో పాలు పంచుకుంటున్నాను. ఈరోజు చాలా చక్కగా చెప్పాడు తమ్ముడు ఆర్కే, ఎవరు ఏంది అనేది కాకుండా మనం చేసే విధానం 10 మందికి ఉపయోగపడే విధంగా చేసినటువంటి వ్యక్తులను వారి జన్మదినం, వారి వర్ధంతుల్లో జ్ఞాపకం చేసుకొని అందులో ఒకటైనా మనం ఆచరణలో పెడితే నిజంగా కూడా భారతదేశ ప్రజాస్వామ్యం 10 కాలాల పాటు వర్ధిల్లుతుందనేటువంటి విషయాన్ని ఈరోజు ఆదర్శంగా మనం పూల్ సింగ్ పెట్టుకొని మాట్లాడవచ్చు. అందుకొరకే నేను ఒక 2 విషయాలు విద్యాశాఖ అధికారి దృష్టికి తీసుకొస్తూ, మీరు చాలా చక్కగా పనిచేస్తూ ఉన్నారు. ఈ జిల్లాలో మీకెంత ఒత్తిళ్ళు వచ్చినా ఈ విద్యా వ్యవస్థను గాడిలో పెట్టడానికి మీరు చేస్తున్నటువంటి కృషి మాత్రం నిజంగా కూడా అభినందనీయమైనటువంటి విషయాన్ని ఈ వేదిక ద్వారా మిమ్మల్ని అభినందిస్తూ, మా నర్సయ్య వారి తండ్రి నాకు మిత్రుడు,
ఈరోజు నర్సయ్య ఈ స్థాయికి వస్తాడనేటువంటి విషయాన్ని చాలామంది వాళ్ళ మిత్రులు కూడా అనుకోలే. దానికి సహకారం చాలామంది స్నేహితులది ఉన్నది. ఉదాహరణకు సోలమన్ సార్ కానీ, బాలయ్య సార్ కానీ, వాళ్ళ తమ్ముడు నర్సయ్య కానీ, గంగారెడ్డి కానీ, అప్పుడప్పుడు మేము కూడా ఆయనను మందలిస్తుంటాం, చెప్తా ఉంటాం అనేటువంటి విషయాన్ని మీ దృష్టికి తెస్తూ, సత్యశోధక్ నిర్మాణం జరిగి 14 సంవత్సరాలైన నాకు పూర్తి విశ్వాసం ఉంది ఈ సిరికొండ మండల కేంద్రంలో సత్యశోధక్ శాశ్వతంగా ఉంటుందని వారి వర్ధంతి రోజు కోరుకుంటూ నర్సయ్య గారిని అభినందిస్తూ హృదయపూర్వకంగా మీ అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్. థ్యాంక్ యూ అన్న. మరి వారు అన్నట్టుగా సత్యశోధకం ఎప్పుడు చిరకాలంగా ఇక్కడ విరబోయాలని, మీ వంతు సహకారం కూడా ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటూ ఇప్పుడు పరీక్షల నిర్వహణాధికారి నాగేశ్వరరావు గారు మాట్లాడుతున్నారు. సార్. సభకు నమస్కారం. ఈరోజు జ్యోతిరావు పూలే వర్ధంతి సందర్భంగా సత్యశోధక పాఠశాల ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చేసిన జిల్లా విద్యాశాఖ అధికారి శ్రీనివాసరావు గారికి మరియు ఈ సభ అధ్యక్షులు నర్సయ్య గారికి, వివిధ పార్టీ నాయకులకు, ప్రైవేట్ పాఠశాల యాజమాన్య సోమసుందరెడ్డి గారికి, విద్యార్థులకు, సత్యశోధక పాఠశాల ట్రస్ట్ వారికి నా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను. చాలా సంతోషం, చాలా ఆనందంగా కూడా ఉంది నాకు. ముందుగా నా గురించి కొంచెం మీకు తెలియజేయాలి. నేను ఈ జిల్లా డిఓ గారి కార్యాలయంలో అసిస్టెంట్ కమిషనర్గా గత 5 సంవత్సరాలు దాటి 6వ సంవత్సరంలో పనిచేస్తున్నాం. నేను ముఖ్యంగా అంబేద్కరిస్ట్ని. మా జిల్లా ఈస్ట్ గోదావరిలో మా గ్రామంలో నేను అత్యంత పేద కుటుంబంలో పుట్టి చదవంటే తెలియక తల్లిదండ్రుల ప్రోత్సాహంతో చదువుకుని ఈ స్థితికి కారణం అయ్యానంటే దానికి కారణం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ని నమ్మే వాళ్ళలో మొదటివాడిని. అయితే నేను ప్రతి సంవత్సరం మా గ్రామంలో సంవత్సరానికి 50,000 ఖర్చు చేస్తాను. నేను ఒకే ఒక సింగిల్ జీతం, నా జీతంలో వచ్చే డబ్బులే నేను మా గ్రామంలో ఈ 10th క్లాస్ పాస్ అయిన విద్యార్థులకు స్కాలర్షిప్ రూపంలో కానివ్వండి, ఇంకొక సన్మాన కార్యక్రమంలో కానివ్వండి, వివిధ పేద ప్రజలకి బట్టలు ఇవ్వడంలో కానివ్వండి, ఆ విధంగా నేను ఖర్చు చేస్తూ ఉంటాను. కేవలము డాక్టర్ బిఆర్ అంబేద్కర్ని దృష్టిలో పెట్టుకొని అదే స్ఫూర్తితో మరి హైదరాబాద్ ఉద్యోగం వచ్చిన తర్వాత హైదరాబాద్లో ఉద్యోగం చేసి అక్కడ అంబేద్కర్ కార్యక్రమంలో పాల్గొంటూ ఉండగా నిజామాబాద్ ట్రాన్స్ఫర్ అయిన తర్వాత ఏప్రిల్ 14 అనేది నా జీవితంలో మరిపురాని రోజు. ఆ రోజు ఆ కార్యక్రమానికి తప్పనిసరిగా హాజరవుతా. అయితే నిజామాబాద్ వచ్చిన తర్వాత ఏప్రిల్ 14 అనేది మాకు స్పాట్ వాల్యుయేషన్ జరిగే రోజు. స్పాట్ వాల్యుయేషన్ క్యాంపులో ఇటువంటి కార్యక్రమాలు జరగడానికి వీలు లేని సందర్భం. ఆ సందర్భంలో నేను తట్టుకోలేని పరిస్థితి. మొదటి సంవత్సరం బయటికి వెళ్ళకూడదు యాక్చువల్గా నేను, కానీ పొలాంగ్లో జరుగుతున్నటువంటి కార్యక్రమానికి అక్కడ ఉన్న డిప్యూటీ గారికి చెప్పి వెళ్ళిపోవడం జరిగింది. నెక్స్ట్ ఇయర్ ఎందుకు ఇక్కడ జరపకూడదు అని ఆలోచించి డిఓ గారి పర్మిషన్తో స్పాట్లోనే ఆ కార్యక్రమం జరపడం జరిగింది. అప్పటి నుంచి ప్రతి సంవత్సరం ఆ కార్యక్రమం జరుపుతుంటే, ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే ఇందాక మన న్యూ డెమోక్రసీ పార్టీ వారితో ఏకీభవిస్తూ నిజామాబాద్ వచ్చే వరకు కూడా పూలే గురించి నాకు తెలియదు అనేది నిజంగా నేను చాలా బాధపడుతున్న విషయం. నిజామాబాద్ వచ్చిన తర్వాత మిత్రులు నేను చేస్తున్న కార్యక్రమాన్ని చూసి పూలే గారి జన్మదినోత్సవ కార్యక్రమం కూడా మనం ఇక్కడ చేద్దామని సార్ చేయడం జరిగింది. అప్పటి నుంచి నేను పూలే గారి గురించి ఆలోచిస్తే ఆయన గురించి నేను ఏంటని తెలుసుకుంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అని శిష్యుడిని తెలిసింది. ఆయనకు ఉన్నటువంటి 3 గురువుల్లో పూలే గారు ఒకరు. నేను చాలా చాలా బాధపడుతూ చాలా సంతోషం కూడా కలిగింది. ఈవేళ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఒక్కసారి మీరు పూణేని అంబేద్కర్ యొక్క రాజ్యాంగాన్ని పరిశీలిస్తే
పూర్తిగా పూలే గారి యొక్క ఆశయాల్ని అంబేద్కర్ తీసుకున్నారేమో అని చెప్పొచ్చు కాదు, చెప్పి తీరాలి అంతే. ఆయన ఏదైతే స్త్రీ విద్య గురించి పాటుపడ్డారో, ఏ విధంగా సత్యశోధక పాఠశాల ఆనాడు ఆయన స్థాపిస్తే ఈనాడు మన సార్ ఇక్కడ స్థాపించారు. అదే పాఠశాల ద్వారా మంది విద్యార్థులను తయారు చేస్తున్నారు. విద్యార్థులారా మీకు నా ఒక్కటే విన్నపం, ఈ పాఠశాల నుంచి వెళ్ళి ప్రతి ఒక్క విద్యార్థి కూడా పూలే గారి ఆశయ సాధనకు, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి ఆలోచన విధానానికి మీరు కట్టుబడి భవిష్యత్తులో మీరు మంచి ఉద్యోగంలో ఉండగా మీరు తప్పనిసరిగా వీరిద్దరి ఆశయాల మేరకు పనిచేయాలని నేను మిమ్మల్ని కోరుకుంటున్నాను. అలాగే మరి సత్యశోధక పాఠశాల ట్రస్ట్ తరఫున సారు లాభాపేక్ష లేకుండా ఎంతో శ్రమిస్తున్నారు. నాకు గత 5 సంవత్సరాలుగా తెలుసు. సార్ ఎన్నోసార్లు నన్ను రమ్మన్నారు, నేను రాలేకపోయాను. ఈసారి కూడా వస్తానో రాను అని డౌట్ చెప్తే తప్పనిసరిగా రావాలంటే నేను వచ్చాను. మరి ఎంతో మంచి కార్యక్రమాలు చేస్తున్నారు. ఈ సందర్భంగా నేను మా గ్రామంలో ఒక ట్రస్ట్ పెట్టుకున్నా, నాకు నేనుగా. అది శ్రీగంటి చారిటబుల్ ట్రస్ట్. మా ఇంటి పేరు గంటి. ఆ చారిటబుల్ ట్రస్ట్ తరఫున ఈ చారిటబుల్ ట్రస్ట్కి ఇప్పుడు నేను 5,000 ప్రకటిస్తున్నాను. ఆ 5,000 రూపాయలు అంబేద్కర్ ఆశయ సాధనకు, పూలే గారి ఆలోచన విధానానికి, ఈ రెండింటికి సంబంధించి మీరు ఏ విధంగా ప్రయత్నిస్తారో నాకు తెలీదు. అయితే మీ మీద ఒక భారం కూడా పెడుతున్నా. ఆ 5,000 అలాగే ఉంచండి. ఒక 1,000 రూపాయలు ఇంట్రెస్ట్ ఇవ్వండి. ఆ 1,000 రూపాయలు మీరు ఏ రంగంలో ఇవ్వాలనుకుంటున్నారో ఆ రంగంలో ఆ విద్యార్థికి నా తరపున వారిద్దరి పేరు మీద ఇవ్వాల్సిందిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన ట్రస్ట్ వారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుస్తున్నాను. థ్యాంక్ యూ సార్. మరి పెద్దలు నాగేశ్వరరావు సార్ గారు చెప్పినట్లుగా నాకు 5 సంవత్సరాల నుంచి సార్ పరిచయము. సార్ అంబేద్కరిస్ట్ అని చెప్పేసి తెలిసిన తర్వాత చాలాసార్లు చాలా విషయాలలో తనతో డిస్కషన్ చేస్తున్న తరుణంలో ఇప్పటిదాకా చెప్పిన సారు ట్రస్ట్ ద్వారా చేసే కార్యక్రమాలన్నీ కూడా నాకు తెలియజేయడం జరిగింది. మరి అప్పటి నుంచి కూడా నేను సార్ను మన స్కూల్కు రావాలి సార్, మా ప్రాంతానికి రావాలి సార్, నేను చేసే కార్యక్రమాలలో కూడా మీరు భాగస్వాములు కావాలి సార్ అని చెప్తూ వచ్చాను. మరి అప్పటి నుంచి ఇప్పటికీ సార్ ఇక్కడికి రావడం జరిగింది. మరి సార్ మాకు పెద్ద బాధ్యతను కూడా అప్పచెప్పాడు. మనం మొట్టమొదటగా ఇప్పటి వరకు సత్యశోధక ఎడ్యుకేషన్ సొసైటీ ఆధ్వర్యంలో చేసిన సేవా కార్యక్రమాలు ఎన్ని ఉన్నా మరి సారు మా పైన ఇంకో బాధ్యతతో తన నగదు మాకు అందించి వారన్నట్లుగా తప్పనిసరిగా ఈ మహాత్మా జ్యోతిరావు పూలే అంబేద్కర్ ఆశయాల సాధనలో మెరిట్ స్టూడెంట్స్ అయితేనేమి మళ్ళీ ఒకసారి సార్తో డిస్కషన్ చేసి ఎవరికైతే అది ఎట్లా చెందించాలో డిస్కషన్ చేసి దాన్ని తప్పనిసరిగా సార్ పేరు మీదుగా ఆ ఆశయ ఆ ట్రస్ట్ పేరు మీదుగా స్టూడెంట్కి కానీ అది ఇంకా ఎవరికైతే చెందాలో వాళ్ళకు తప్పనిసరిగా ఎవ్రీ ఇయర్ ఈ సంవత్సరం నుంచి పెడతారని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ వారికి కూడా ఆ అవార్డు మాకు క్యాష్ ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ వారు కూడా ఇలాంటి కార్యక్రమాల్లో మా సత్యశోధ ట్రస్ట్ తోటి కలిసి చేయాల్సిందిగా తెలియజేసుకుంటూ మరి వారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ ఇప్పుడు విశిష్ట అతిథి మండల ప్రజా పరిషత్ అధ్యక్షురాలు మంజుల గారు ఒక నిమిషం మాట్లాడుతుంది కొంచెం. సామాజిక విప్లవోద్యమకారుడు మహాత్మా జ్యోతిరావు పులే వర్ధంతి సందర్భంగా ఏర్పాటు చేసిన ఈ సభ అధ్యక్షులు సత్యశోధక పాఠశాల చైర్పర్సన్ పెదనర్సయ్య గారికి మరియు ఈ కార్యక్రమానికి విచ్చేసిన ముఖ్య అతిథి డిస్ట్రిక్ట్ విద్యాధికారి శ్రీనివాసాచార్యుల గారికి మరియు డిసిసి అధ్యక్షులు తాయర్ బిన్ ఇందాస్ గారికి మరియు వేదికపై ఉన్న ప్రజాప్రతినిధులకు మరియు ఉపాధ్యాయులకు ప్రతి ఒక్కరికి, స్థానిక సర్పంచ్ గారికి, సత్యశోధక పాఠశాల ఉపాధ్యాయ బృందానికి, సత్యశోధక పాఠశాల విద్యార్థులకు నేను మీ ముందు ఇలా మాట్లాడడానికి ముఖ్య కారణం మన జ్యోతిరావు పులే గారే. ఎందుకంటే
అంతకుముందు ఎక్కడ కానీ మహిళలు చదువుకునే తరుణం చూడలేదు. ఎందుకంటే మహాత్మా జ్యోతిరావు పులే గారే మన ఒక మహిళలకు చదువుకునే హక్కు కలిగించారు. తను ఈ హక్కు కలిగించినందువల్లనే నేను మీ ముందు మాట్లాడగలుగుతున్నాను. ప్రతి ఒక్క విద్యార్థి తనను ఆదర్శంగా చేసుకొని తన ఒక గమ్యంలో నడవాలని కోరుకుంటున్నాను. ఈ ప్రతి ఒక్క విద్యార్థి ఒక టార్గెట్ను పెట్టుకొని మీ ఒక విద్యను ఆ టార్గెట్ను ఛేదించే విధంగా అదే గమ్యంలో వెళ్ళాలని కోరుకుంటున్నాను. ఈ కార్యక్రమంలో నన్ను ఒక పాత్రధారిగా చేసిన ఈ పాఠశాలకు కృతజ్ఞతలు తెలియజేస్తూ నా ఉపన్యాసాన్ని ముగిస్తున్నాను. తాను చెప్పినట్లుగా తాను కూడా ఇలాంటి విద్యాభివృద్ధికి కృషి చేసే పంతులమ్మ కావాల్సింది ఇప్పుడు ప్రజాప్రతినిధి అయింది. మరి వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అంటే తను బీఈడి కంప్లీట్ చేసింది, డిఎస్సి వస్తే టీచర్ జాబు పొందుదామనుకున్న తరుణంలో మరి ఇక్కడ ఇప్పుడు మండల ప్రజా పరిషత్ అధ్యక్షురాలు కావడం జరిగింది. వారికి కూడా ప్రత్యేకంగా అభినందనలు తెలియజేసుకుంటూ ఇప్పుడు ఈ కార్యక్రమం ముఖ్య అతిథి ఎల్లవేళలా ఈ జిల్లాలో విద్యా వ్యాప్తి కోసం, విద్యను పటిష్టంగా విద్యార్థులకు అందించడం కోసం మారుతున్న సిలబస్కి అనుగుణంగా అయితేనేమి, మారుతున్న పరీక్షల పద్ధతికి అనుగుణంగా అయితేనేమి, ప్రభుత్వ పాఠశాలలతో పాటు ప్రైవేటు విద్యార్థులను కూడా విద్యాపరంగా మంచి విద్యను అందించేలా కృషి చేస్తున్న మా గౌరవనీయులు జిల్లా విద్యాధికారి తమ అమూల్యమైన సందేశాన్ని ఇవ్వాల్సిందిగా కోరుచున్నాను. థ్యాంక్ యూ అండి. నాటి సభకు నమస్కారం. 1827 ఏప్రిల్ 11న జన్మించినటువంటి మహాత్మా జ్యోతిరావు పూలే గారు 1890 నవంబర్ 28న పరమపదించారు. అది ఈరోజే. కాళోజీ గారు అన్నట్టు పుట్టుక నీది, చావు నీది, బతుకంతా దేశానిది అన్నట్లుగా మహాత్మా జ్యోతిరావు పూలే గారు సమాజంలో ఉన్నటువంటి రుగ్మతల్ని పారద్రోలడం కోసం వారి జీవితం మొత్తం కూడా ధారపోశారు. అందులో భాగంగానే సత్యశోధక్ సమాజ్ అనేటువంటి ఒక సంఘాన్ని ఏర్పాటు చేసి తద్వారా విద్యా వ్యాప్తి కోసం, సమాజంలో ఉన్నటువంటి అంటరానితనం రూపుమాపడం కోసం చాలా కార్యక్రమాల్లో పాల్గొనడం జరిగింది. వారిని స్ఫూర్తిగా తీసుకొని వారి యొక్క ఆశయాలకు అనుగుణంగా సిరికొండలో సత్యశోధక్ పాఠశాల ఏర్పాటు చేసి లాభాపేక్ష లేకుండా సమాజ సేవ, అందులో భాగంగానే విద్యావ్యాప్తి అని భావించి మరి ఈరోజు 1800 మంది విద్యార్థులకు ఈ పాఠశాలలో విద్యను అందిస్తున్నటువంటి నర్సయ్య గారికి నా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. ఇదే ఉత్సాహాన్ని, ఇదే కార్యక్రమాలని భవిష్యత్తులో కూడా వారు తీసుకువెళ్ళాలని కోరుకుంటూ, విద్యార్థులారా ముఖ్యంగా మీరు ఒక విషయం గమనించండి. తప్పనిసరిగా మీ జీవితంలో మీరు ప్రతి విషయాన్ని కూడా ప్రశ్నించడం అలవాటు చేసుకోండి. ఏది మీకు అనిపించినా ఎందుకు అని ప్రశ్నించుకోండి. ఆకులు పచ్చగా ఉన్నాయి, ఎందుకు పచ్చగా ఉన్నాయి? వేరే ఇంకొక విషయం ఏదంటే దాని ఎందుకు ఉంది, దానికోసం ఎందుకు అలా ఉంది, దాని యొక్క సొల్యూషన్, సమాధానం తెలుసుకోవడం కోసం మనకు చదువు చాలా సహకరిస్తుంది, ఉపకరిస్తుంది. అందుకోసమే చదువుకోవాలి. చదువు వల్ల మీకు ఏది మంచిది, ఏది మంచిది కాదు అనే విచక్షణను కూడా తెలియజేస్తుంది. మీకు నిర్భయత్వాన్ని, నిర్మోహమాటత్వాన్ని కూడా ప్రసాదిస్తుంది. కాబట్టి మీరందరూ కూడా ప్రశ్నించే తత్వాన్ని అలవాటు చేసుకున్నప్పుడు తప్పనిసరిగా పోరాడే తత్వం కూడా మనకు అలవడుతుంది. ఆ విధంగా మీరందరూ ఎదగాలని కోరుకుంటూ, మరి తెలంగాణ రాష్ట్రానికి మీరందరూ కూడా బంగారు తెలంగాణలో భాగస్వామ్యాలను కోరుకుంటూ మీ అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఈ యాజమాన్యానికి నా యొక్క హార్దిక శుభాకాంక్షలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ సార్. ఈ సత్యశోధక్ ఎడ్యుకేషన్ సొసైటీ చేస్తున్న కార్యక్రమానికి అయితేనేమి, సత్యశోధక్ పాఠశాల నిర్వహణ అయితేనేమి, విద్యాధికారిగా విద్యాపరంగా
తమ యొక్క సహాయ సహకారాలు కూడా ఎల్లవెల్ల ఉండాలని కోరుకుంటూ మరి ఇప్పుడు ఆయా పాఠశాల టాపర్స్గా నిలిచిన ఎస్ఎస్సి టాపర్స్గా నిలిచిన విద్యార్థులకు సత్కారాలు ఉంటాయి. ఆ సత్కార కార్యక్రమాన్ని ఇప్పుడు నిర్వహించాల్సిందిగా కోరుకుంటూ ఆ తర్వాత ఈ పూలే స్మారక వాలీబాల్ టోర్నమెంట్లో విజేతలకు, ప్రజ్ఞాపాఠ పోటీ విజేతలకు అందరికీ కూడా బహుమతుల ప్రదానం ఉంటుంది.
జానపదమా? క్లాస్ కమ్మనైనది మన అమ్మ ప్రేమరా, అమ్మ ప్రేమకు ఏది సాటి రాదురా, మన అమ్మ ప్రేమకు ఏది సాటి రాదురా. కమ్మనైనది మన అమ్మ ప్రేమరా, అమ్మ ప్రేమకు ఏది సాటి రాదురా, మన అమ్మ ప్రేమకు ఏది సాటి రాదురా. నవమాసాలు మోసి జన్మనిచ్చరా అమ్మ, నవరంధ్రాలని కడిగి సేవ చేసిరా అమ్మ. అమ్మ లేనిదే సృష్టిలో విలువ ఉండబోదురా, బ్రహ్మ కూడా లేడురవో అమ్మ లేక జగతిలోన. కమ్మనైనది ఓ అమ్మ ప్రేమరా, అమ్మ ప్రేమకు ఏది సాటి రాదురా, మన అమ్మ ప్రేమకు ఏది సాటి రాదురా. బుడి బుడి నడకలను చూసి మురిసిపోతది, తడబడినప్పుడు తల్లి దిగులు పడతది. బుడి బుడి నడకలను చూసి మురిసిపోతది, తడబడినప్పుడు తల్లి దిగులు పడతది. సృష్టికి మూలము అమ్మ మరువబోతురా, సృష్టికి మూలము అమ్మ మరువబోతురా. ప్రతి వ్యక్తికి మొదటి గురువు కన్న తల్లిరా, కమ్మనైనది మన అమ్మ ప్రేమరా, అమ్మ ప్రేమకు ఏది సాటి రాదురా, మన అమ్మ ప్రేమకు ఏది సాటి రాదురా. బొమ్మలు కావాలంటే తాను బొమ్మ అవుతదిరా, బొమ్మలు కావాలంటే తాను బొమ్మ అవుతదిరా. ఆడించి పాడించి అమ్మ అలసిపోతదిరా, బొమ్మలు కావాలంటే తాను బొమ్మ అవుతదిరా. ఆడించి పాడించి అమ్మ అలసిపోతదిరా. పస్తులైన ఉండి అమ్మ మనల సాదుకుంటదిరా, పస్తులైన ఉండి అమ్మ మనల సాదుకుంటదిరా. ఎంత కష్టం వచ్చినా తెలుపక మనతో నవ్వుతుంటదిరా, కమ్మనైనది మన అమ్మ ప్రేమరా, అమ్మ ప్రేమకు ఏది సాటి రాదురా, మన అమ్మ ప్రేమకు ఏది సాటి రాదురా, మన అమ్మ ప్రేమకు ఏది సాటి రాదురా. దాచిన బడబానలమెంతో ఆ నల్లని ఆకాశంలో కానరాని భాస్కరులెందరూ, భూగోళం పుట్టుక కోసం రాలిన సురగోళాలెన్నో, ఈ మానవ రూపము కోసం జరిగిన పరిణామాలెన్నో. భూగోళం పుట్టుక కోసం రాలిన సురగోళాలెన్నో, ఈ మానవ రూపము కోసం జరిగిన పరిణామాలెన్నో. ఒక రాజును గెలిపించుటలో ఒరిగిన నరకంటాలెన్నో, ఒక రాజును గెలిపించుటలో ఒరిగిన నరకంటాలెన్నో. కులమతాల సుడిగుండాలకు బలి అయిన పవిత్రులెందరో, కులమతాల సుడిగుండాలకు బలి అయిన పవిత్రులెందరో. ఆ చల్లని సముద్ర గర్భం దాచిన పడబానలమెంతో, ఆ నల్లని ఆకాశంలో కానరాని భాస్కరులెందరో. థ్యాంక్ యూ. మా ఊరి సంతలోన పాలమ్ముతున్నదే, గండర గండర బైజానబోలతున్నది. ఆ ఊరి సంతలోన పాలమ్ముతున్నది, దాని ఓ నిందున పాలమ్మ నిందున, దాని ఓ నిందున పాలమ్మ నిందున, దాని ఓ నిందున పాలమ్మ నిందున, దాని ఓ నిందున. గండర గండర బైజానబోలతున్నది, సిరికొండ సంతలోన చీరలమ్ముతున్నది. గండర గండర బైజానబోలతున్నది, సిరికొండ సంతలోన చీరలమ్ముతున్నది. దాని ఓ నిద్దున చీరలమ్మ నిద్దు, దాని ఓ నిద్దున చీరలమ్మ నిద్దున, చీరలమ్మ నిద్దున. గండర గండర బైజానబోలతున్నది, సత్యశోధ పాఠశాల పాట పాడుతున్నది. గండర
గండర పై జానబోలతున్నది సత్యశోధ పాఠశాల పాట పాడుతున్నది దాని ఓ నిద్దున పాట వాడనిద్దున గండర గండర పై జానబోలతున్నది మేడారం సంతలోన మేకలమ్ముతున్నది గండర గండర పై జానబోలతున్నది మేడారం సంతలోన మేకలమ్ముతున్నది దాని ఓ నిద్దున మేకలమ్మ నిద్దు వాని ఓ నిద్దున నీడ చేరుకోవాలమ్మా సుడిగాలిలు ఎన్నో దాటి చిలకమ్మ గమ్యానికి చేరాలమ్మా చిలకమ్మ సుడిగాలిలు ఎన్నో దాటి చిలకమ్మ గమ్యానికి చేరాలమ్మా చిలకమ్మ బెంగ పెట్టుకోవద్దమ్మా చిలకమ్మ బెంగ పెట్టుకోవద్దమ్మా చిలకమ్మ నీతోటి పిచ్చుకలెన్నో ఎక్కి ఏడుస్తున్నాయి ఎగిరేటి పావురాలు రెక్కలిరిగి నేల రాలినయి అందమైన నీలాంటుల్లే చిలకమ్మ పంజరాల చిక్కారమ్మ చిలకమ్మ అందమైన నీలాంటుల్లే చిలకమ్మ పంజరాల చిక్కారమ్మ చిలకమ్మ పంజరాల చిక్కారమ్మ చిలకమ్మ పొద్దంతా ఆటలు వాడి పొద్దు తిరిగి పువ్వులు ఉన్నాయి చెరిగిపోని అడవి తల్లి గుర్తులు ఉన్నాయి పోరాడే శక్తి ఉంటే చిలకమ్మ కష్టాలు కలెక్కే కావే చిలకమ్మ పోరాడే శక్తి ఉంటే చిలకమ్మ కష్టాలు కలెక్కే కావే చిలకమ్మ కష్టాలు కలెక్కే కావే చిలకమ్మ. థ్యాంక్ యూ సార్.